ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ, ఏ రోల్ మోడల్ టు మీ మై డియర్ ఫ్రెండ్స్. నా లైఫ్లో ఎన్నోసార్లు నేను డౌన్ అయినప్పుడు చేయి పట్టుకొని పైకి లేపిన మహానుభావుడు. ఆర్డినరీ కాదు బాస్. నేను దేని గురించి మాట్లాడంటే జూనియర్ ఛాంబర్ ఆర్గనైజేషన్, నాట్ దిస్ ఆర్గనైజేషన్, జూనియర్ ఛాంబర్ ఆర్గనైజేషన్లో నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళినప్పుడు దానికోసం సపోర్ట్ చేయడమో, ఎంబడి సాలిడ్గా నిలబడమో, అదే కాక ఒక సినిమా యాక్టర్, ఒక టీవీ యాక్టర్, టీవీ ఇండస్ట్రీ ఈరోజు నడుస్తుందంటే కారణమో ఫస్ట్ టీవీ సీరియల్ తెలుగులో తీసింది ఎవరో కాదు, మన అన్నగారు ప్రదీప్ గారే. అదే రకంగా ఈరోజు సినిమాల్లో దాంట్లో నాన్ స్టాప్ బిజీ ఉంది. అక్కడ హరిహర కాలభవన్లో మార్నింగ్ 9 to 3 PM వరకు అండి అక్కడ పెద్ద సెషన్ నడుస్తుంది. పిల్లలకంతా 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు నడుస్తుంది. అక్కడ క్లాస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి కరతాళాల ధ్వనుల మధ్య ప్రదీప్ సార్ని పిలుస్తున్నాను ఫర్ 21 people హానరింగ్. అన్నగారు, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్గనైజర్స్ ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. ఆ 21 people పేర్లు పిలవండి. మెమెంటోస్ అన్న, ఫస్ట్ హానరింగ్ అన్న. అందరికీ స్వాగతం. టీని కూడా వదులుకుని నన్ను చూడ్డానికి ఉన్నారు, నా మాట వినడానికి ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉంది. మన కోసం మనం బతికే వాళ్ళ కోసమే ఈ MDRT క్లబ్ అని నేను అనుకుంటున్నాను. మనం పరాయవాడి కోసం బతకాల్సిన పనుల. మీరందరూ రోబో 2.0 చూసుంటారు కదా, రజనీకాంత్ సినిమా వినుంటారు. హలో, విన్నారా వినలేదా? అది రోబో 2.0, ఇది ప్రదీప్ 64.0. మన కోసం మనం బతకాలి, అనుక్షణం మన కోసం మనం పనిచేయాలి, మన కోసమే మనం బతుకుతున్నాం. ప్రపంచంలో ఎవ్వడూ మీకు తోడురాడు, మీరు తప్ప. ఎవ్వడు తోడురాడు, మీరు తప్ప. అపారమైన నా అనుభవంతో చెప్తున్నా, మీరు సుఖం ఉన్నప్పుడు, మీకు విజయం ఉన్నప్పుడు, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మీ దగ్గర ఓపిక ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ప్రతివాడు నావాడు అంటూ దగ్గరికి వస్తారు. కానీ నిజంగా మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్కడు కూడా మీ తోడు నిలవడు. అద్దం ముందు నుంచి మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని, నీకేం కాదని అని చెప్పాలి. మనకి మనమే సైన్యం. నాకెవడో అక్కర్లా, నాకు బౌన్సర్లు ఉండరు, నా పక్కన అసిస్టెంట్లు ఉండరు, మిగతా సినిమా యాక్టర్లాగా అడ్డొచ్చే వాళ్ళు ఉండరు, గొడుగులు పట్టేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఎందుకంటే నా జీవితానికి నేనే బౌన్సర్, ఇంకెవడో అక్కర్లేదు కాబట్టి. అసలు ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి వెళ్ళటం కోసం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం. ఇప్పుడంతా బాగాలేమంటే బాగానే ఉన్నాం. 5 లక్షలు ప్రీమియం చేయట్లేదు అంటే చేస్తూనే ఉన్నాం. 4 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం, 6 లక్షలు. ఇది బాగాలేదా అంటే బాగానే ఉంటుంది, చూడ్డానికి బ్రహ్మాండం. మనకేముంది, మన దగ్గర 2 ఆప్షన్స్. ఆప్షన్ 1, ఎంతోమందికి అన్నం కూడా లేదండి, నాకంటే తక్కువ వాడు ఉన్నాడండి, నడవలేని వాడు ఉన్నాడండి, తినలేని వాడు ఉన్నాడండి అని మనకంటే కింద వాళ్ళతో కంపేర్ చేసుకోవటం ఆప్షన్ 1. కానీ రెండో ఆప్షను, మనకంటే పైన వాడిని చూసి, అరే నువ్వు అక్కడే ఉండు, నేను నిన్నెక్కగలుగుతా కానీ నువ్వు నన్ను ఎక్కలేవు అని చెప్పి చెప్పగలగటం. అట్లా టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన ఫస్ట్ పర్సన్. ఎన్నో ఏళ్ళు ప్రయత్నించాట ఎవరెస్ట్ పర్వతం ఎక్కడానికి. ప్రయత్నిస్తే ప్రతిసారి మధ్యదాకా వెళ్ళటం, వచ్చేయటం, ఊపిరాడకుండా వచ్చేయటం, అదంతా. ఒకసారి ఆల్మోస్ట్ అక్కడి దాకా వెళ్ళాట. వెళ్ళి ఒక జెండా పాతి అక్కడి నుంచి కిందకు వచ్చి అన్నట్ట, నేను ఇవాళ కాకపోతే రేపు నిన్నెక్కుతా, నువ్వు మాత్రం ఎదగలేవురా, నువ్వు కొండలా అక్కడే ఉంటావు, నిన్ను ఎదగలను, నేను ఎదుగుతా అని నెక్స్ట్ టైం వెళ్ళి అక్కడ జెండా పాతేసేట. MDRT పెద్ద విషయం కాదు, అది ఎవరెస్ట్ కొండ లాంటిది. ఎక్కే మనం ఇంపార్టెంటు, ఎక్కాలనుకున్న తలంపు ఇంపార్టెంటు, ఎక్కగలిగే సత్తా ఇంపార్టెంటు, ఎక్కుతామనే నమ్మకం ఇంపార్టెంట్. అది మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు తోస్తే ముందుకెళ్తారు. మీరు తిరుపతికి వెళ్ళండి, యాదగిరిగుట్టకి వెళ్ళండి, లైన్లో నుంచోండి, నేను కథల్ని ఇక్కడి నుంచి అని అట్లాగే నుంచోండి. వెనకవాడు తోస్తూ ఉంటాడు, మనం ముందుకెళ్తూ ఉంటాం. అది ప్రగతి కాదు కదా. తోసుకొని ముందుకెళ్తూ ఉంటే అది ప్రగతి అవుతుంది. 9,99,999 మంది స్టేడియంలోనూ బయట చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉండాలి. సెంచరీలు మనం కొట్టాలి, చప్పట్లు ప్రపంచం కొట్టాలి. అలా కొట్టాలంటే తోసుకుపోయే ధైర్యం మనకి రావాలి. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది. అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది.
ప్రేరణ అనేది మన అంతర్గతంగా రావాలి. ఎవడో పెట్టిన టార్గెట్, గంపా నాగేశ్వరరావు, ఎల్ఐసి వాళ్ళు పెట్టిన టార్గెట్లు మన ఈ క్షణం బాగానే ఉంటాయి. ఎండాకాలం వర్షంలాగా. ఎండాకాలం వర్షం పడుతుంది, అప్పుడు బ్రహ్మాండం, అబ్బా ఎంత బాగుందో, ఎండ తగ్గింది, 2 నిమిషాల్లో నీళ్ళు ఇంకిపోతుంది, వేడి మొదలవుతుంది. మనం కూడా అంతే. ఇలాంటి ప్రేరణలు కారు. మీకు మీరు స్వీయ ప్రేరణ పెట్టుకోండి. ఏ మెట్టైనా ఎందుకు ఎక్కరో నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు పెట్టుకోండి. అది మీరు తలుచుకుంటే ఇప్పటిదాకా ఏ పనైనా చేశారు. మీరు చెయ్యని పని ఉండదు. ఆ తలుపు లోపల నుంచి రావాలి. ఎందుకంటే టైం లేదు, ఎనర్జీ లేదు, ఓపిక లేదు, నాతోని కాదు, ఇవన్నీ అక్కర్లేని మాటలు. ఒక అడవిలో నిప్పు వస్తే ఆ నిప్పు అడవినే దహించేస్తుంది. కానీ అదే నిప్పు ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెట్టగలిగితే అది ప్లేన్ని తయారు చేస్తుంది, చిన్న పిన్నును కూడా తయారు చేయగలుగుతుంది. మనలో ఉన్న శక్తిని ఫ్యాక్టరీలో ఉన్న ఫర్నెస్లో ఉన్న నిప్పులాగా మనం చేసుకునే శక్తి మనొక్కడికే ఉంటుంది, ఎవ్వడికి రాదు. నా దగ్గర 2 ఆప్షన్స్. అబ్బా పొద్దున్నుంచి 4 గంటలు మాట్లాడొచ్చా, ఇక్కడికి ఏం వస్తా అనుకోవటం ఫస్ట్ ఆప్షన్ కదా. నాకు 64 ఏళ్ళు వచ్చాయి, ఇంకో 10 రోజుల్లో 65 ఏళ్ళు వస్తాయి, నా ముసల్తనం ఉంది, నాతోని కాదు, కొంచెం ముందు తెలిస్తే బాగుండేది, కొంచెం బయటికి వెళ్తే బాగుండేది అని అనుకోవటం ఒక రకం కదా. ఇలా కాకుండా ఇవేమి అనుకోకుండా అట్ 65 నేను ఎందుకు పనిచేయలేను, నరేంద్ర మోడీకి, అమితాబ్ బచ్చన్కి లేని రిటైర్మెంటు మీకు నాకు ఎందుకు ఉండాలి? నరేంద్ర మోడీ వెళ్ళటలేదా? పొద్దున్న 5ంటికి లేచి రాత్రి 1 గంట దాకా చకచక ఎయిర్పోర్ట్లో దిగటం లేదా? అంత ఎత్తు మీద ఉన్న ఎస్యూవీలు దిగట్లేదా? పరిగెత్తట్లేదా? ముందుకెళ్ళట్లేదా? అమితాబ్ బచ్చన్ ఇంకా కొన్మనిగా కరోడ్పతిలో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కదా. ఎపిసోడ్ స్టార్టింగ్లో నాకు 78 ఏళ్ళు, నా మనవలు పుట్టారు, నేను చేయలేదు, అప్పుడే నేను నిద్ర లేచుంటే బాగుండేది, అప్పుడే కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యే అయ్యేవాడిని, అప్పుడే నేను నానక్రామ్గూడలో స్థలం కొంటే కోటీశ్వరుని అయ్యేవాడిని, అప్పుడే నేను టీవీ సీరియల్ మొత్తం ప్రదీప్ అయ్యేవాడిని. ఈ అప్పుడే ప్రసక్తి లేదు. అప్పుడు చేసిన వాడు అప్పుడు చేశాడు. ఇప్పుడు ఈ క్షణంలో మన కోసం చరిత్ర వెయిట్ చేస్తూ ఉంటుంది. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. 100% గ్యారంటీ. ఆయన గ్రేట్ యాక్టరు, గ్రేట్ ఫిలాంథపిస్టు, గ్రేట్ వాట్ యు కాల్ ఇట్ ఎ సోషల్ లీడరు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేను. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి కూడా ప్రదీప్ కాలేడు. ఆయన్ని నేను తక్కువ చేసి మాట్లాడతలేదు, సెల్యూటేషన్. నేనేమంటున్నా అంటే మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల పాటు పేరు తెచ్చుకున్న ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఎంత పేరు తెచ్చుకున్నారో 60వ సంవత్సరంలో శంకరాభరణం శంకర శాస్త్రి ఒకే సినిమాతో అంతే పేరు తెచ్చుకున్నాడు. మీరు తలుచుకుంటే ఒక్క వ్యక్తి మిమ్మల్ని ఎండిఆర్టీ చేయగలడు, ఒక్కడు. పెద్ద పాలసీ ఏదన్నా మీరు తలుచుకుంటే, అది మీరు ఊహిస్తే, మీరు ఎస్ ఐ క్యాన్ అని మీరు బిలీవ్ చేస్తే, ద జర్నీ ఫ్రమ్ ఐ కాంట్ టు ఐ క్యాన్, నేను ఈ పని చేయలేని తగ్గించి నేను ఈ పని చేయగలను, కేవలం మీ మైండ్ సెట్లో ఉంది. అమ్మో ఎండిఆర్టీ నా వల్ల కాదు, నేను ప్రయత్నిస్తా ఓడిపోతా, ఎండిఆర్టీయా ఓడిపోతా, ఎండిఆర్టీయా నేను చేస్తున్నా కానీ గెలవను, ఎండిఆర్టీయా నేను గెలవాలనుకుంటున్నా ఓడిపోతా, ఎండిఆర్టీయా నేను ఓడిపోతా కానీ గెలవాలనుకుంటున్నా, ఎండిఆర్టీయా నేను గెలిస్తే బాగుంటుంది, ఎండిఆర్టీయా నేను గెలుస్తానేమో, ఎండిఆర్టీయా నేను చేశాను గెలిచాను. ఈజ్ యువర్ బిలీఫ్, మీ బిలీఫ్. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, ఖురాన్లు, బైబిళ్ళు, మన ప్రతిది భగవద్గీతలు ఏం చెప్పాయంటే యద్భావం తద్భవతి. మీరేమనుకుంటే అది జరిగి తీరుతుంది. మీరు అనుకోవాలి అది జరిగి తీరుతుంది. ఎందుకు జరగదు? కాలినడక ఇక్కడి నుంచి శబరిమల వెళ్ళేవాళ్ళు లేరా? మనం ఇక్కడి నుంచి పక్కకు నడవాలంటే మనకెందుకు ఆటో కావాలి? ఎందుకు కావాలంటే మీ మైండ్కి మీరు సిగ్నల్ ఇస్తున్నారు, నేను నడవలేను, అమ్మో దూరం, నేను ఆకలికి ఉండలేను, అమ్మో దూరం, నేను రాత్రి 10 అయితే నిద్రపోవాలి, అమ్మో దూరం, నేను ఎవరిని అడగలేను, అడిగితే వాడు ఏమవుతుంది? ఎవరినైనా పాలసీ అడిగితే ఏమవుతుంది? వాడు నో అంటాడు కదా. మైండ్లో ఫస్టే పెట్టుకోండి, నో అంటాడని వెళ్ళి అడగండి, ఎస్ అనొచ్చేమో కదా. మనకి మనమే పరదాలు వేసుకుని, మనకు మనమే తాళ్ళు కట్టుకుని, మనకు మనమే కుర్చీలకు కట్టుకుని లేస్తే మనిషిని కాను అంటే లేవద్దని ఎవడన్నాడు? నువ్వు కదా ఆపుకుంటున్నావు. నిన్ను ప్రపంచంలో ఎవడో అప్పట్లో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ తప్పు లేదు. చిన్నప్పటి నుంచి మనకి టన్నుల కొద్దీ నెగటివిటీ పెంచి ఇంజక్షన్లు చేశారు కదా.
అరే నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, వాడు చూడు మంచుకున్నాడు, నీకు 76 వచ్చినాయి, వాడికి 77 వచ్చినాయి, నువ్వు ఆడపిల్ల, నువ్వు మగపిల్లాడు, ఇవన్నీ చెప్పారు కదా. మనకి ఎక్కిపోయి మనం అనుకుంటున్నాం నేను ఇంతే, నా బతుకింతే, అదేంటో తెలియదు. నేను చూసినప్పుడే భయ్యా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అయిపోతుంది, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. మనం చూసినా చూడకపోయినా ఇండియా గెలిస్తే గెలుస్తుంది, ఓడితే ఓడుతుంది. ఎందుకు నీకు నువ్వు ఆపాదించుకుని నిన్ను నువ్వు చిన్నగా చేసుకుంటున్నావు? గెలిచిన వాడికి ఏమన్నా 4 కాళ్ళు ఉన్నాయా, 24 చేతులు ఉన్నాయా? వాడేమైనా విష్ణుమూర్తి అవుతారమ్మా ఇలా ప్రత్యక్ష అవడానికి? గెలిచినవాడు నీలాంటి వాడే, గెలవాలనుకున్నవాడు నీలాంటి వాడే, గెలుస్తున్నవాడు నీలాంటి వాడే, గెలవబోయేది కూడా నువ్వే. దెర్ ఈజ్ నో చేంజ్. మనమే చూసి ఈడు గొప్ప, వాడు గొప్ప, ఓ గొప్ప. చిరంజీవి గారు కెమెరా రికార్డ్ చేస్తున్నా ఆయన చెప్తా, బోలాశంకర్ షూటింగ్ అప్పుడు కలిశారు. చాలా రోజులని తెలుసు, నేను అన్నయ్య అని పిలుస్తాను. అన్నయ్య అన్న నేను యాక్ట్ చేసే సినిమా ఏం చేస్తున్నావమ్మా ఈ మధ్యకు కనిపించట్లేదు, ఆయన తప్పు కదా అన్నట్టు అడిగారు. నేను అన్న లేదండి నాకు 70% టైము పబ్లిక్ స్పీకింగ్లో వెళ్ళిపోతుంది, ఇట్లా మోటివేషనల్ టాక్స్. నేను చూడలేదే, నేను వీళ్ళని చూసా వాళ్ళని చూసాను, నిన్ను మాత్రం చూడలేదు ఎప్పుడు అన్నారు. నేను ఇంకోటి ఎవడైనా కుళ్ళిపోతాడు కదా, కుంగిపోతాడు కదా. నేనేమన్నా 90% మందికి తెలుసు అన్నయ్య, నా కర్మ మీరు 10%లో ఉన్నారు, నన్ను ఏం చేయమంటాను. వెంటనే ఆయన కూడా గ్రేట్, నేను చూస్తానన్న ఇక అన్నారు, ఆయన కూడా గ్రేట్. వాట్ ఐ మీన్ టు సే ఈస్ హౌ డు వి ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్. ఏ సార్ చిన్న పాలసీ చేయండి సార్, పాలసీ సార్ ఇవ్వండి సార్, కొంచెం ఆకలి అవుతుంది ఇవ్వండి సార్, ఎవడని ఇస్తాడా? పిచ్చి అదవ్వా అని డాక్టర్ వెళ్ళగానే ఏమంటాడు తెలుసా మీకు? రిపోర్ట్ చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, రిపోర్ట్ చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, ఎట్ట బతికావా ఇప్పటిదాకా అంటాడు. అనగానే మరి గుండె చేరిపోతుంది. ఏమైంది సార్ అంటాడు, ఏంటిది కొలెస్ట్రాల్ ఏంటి, షుగర్లు వెరీ బ్యాడ్. చెప్పండి సార్ ఏం చేయమంటారు సార్ అంటారు కదా. మనం కూడా ఫస్ట్ భయపెట్టండి ఒక్కొక్కడిని, ఎట్ట బతికేవరా పాలసీ లేకుండా పిచ్చి సన్నాసి అని అంటే. వాడప్పుడు ఏం చేయాలి సార్ అంటాడు, అప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు పాలసీ చేసుకోరా అని మనం ప్రిస్క్రిప్షన్ ఇద్దాం. అంటే నా ఉద్దేశం ఇక్కడ యూ డిఫైన్ ఏ ప్రాబ్లం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈరోజు ఎట్లా అవుతుందో, ఒక ఇదివరకల్లా ఒక ఉట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అది కేవలం జీవితానికి ప్రాణానికి మాత్రమే బీమా. కానీ ఈరోజు అది కాదు కదా. మోస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్సూరెన్స్ బిజినెస్. నీ డబ్బుకి డబ్బు, నీ ప్రాణానికి డబ్బు, నీ పిల్లలకి భవిష్యత్తు, నీ కుటుంబానికి సంరక్షణ, నీకు ముఖ్యంగా మనశ్శాంతి ఇచ్చేది ఇన్సూరెన్స్ పాలసీ. సో నెక్స్ట్ లెవెల్ ఉన్న లెవెల్ నుంచి మనం పై లెవెల్కి వెళ్ళాం. మీరు మిమ్మల్ని 10 మెట్లు వేయమని చెప్పట్లా, ఒక్క మెట్టు. ఈరోజు మీరు 10,000 పాలసీ చేస్తుంటే 20,000 చేయండి, 5 లక్షలు చేస్తుంటే 7 లక్షలు చేయండి. ఒక్క స్టెప్ కొంచెం పెరగడానికి మనం ఎలా ఉండాలి, ఏం చేయాలో చెప్తాను నేను మీకు. వాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అంటే, నెక్స్ట్ లెవెల్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ టర్మ్ దట్ మీన్స్ ఎ బెటర్, మోర్ అడ్వాన్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ వర్షన్ ఆఫ్ సంథింగ్ దెన్ బిఫోర్. మనం అంతా 2.0 అంటున్నాం కదా. అలా ప్రతిరోజు మనం నిన్నటికంటే ఇవాళ చిన్నపాటు మార్పు రావాలి. పాలసీలే చేయక్కల్లా, డబ్బులే సంపాదించకల్లా. నిన్నటికంటే ఇవాళ 2 కొత్త పదాలకి మనకు అర్థం తెలుసా? నిన్నటికంటే ఇవాళ కొత్త స్నేహితుల్ని, పరిచయాల్ని మనం పెంచుకున్నామా? మన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చామా? జస్ట్ కంఫర్ట్ జోన్ బయటకు వచ్చాం. నీ పేరేంటమ్మా? అమ్మా సరళ గారు. సరళ గారిని మనం ఇట్లాంటి 500 మంది కూర్చుని ఒక సెమినార్ పంపించాం అనుకుందాం. వెళ్ళమ్మా మంచిది, ఇక్కడ బాగా చెప్తున్నా, వెళ్ళమ్మా. ఆ అమ్మాయి వెళ్ళంగానే ఆవిడ కళ్ళు ఏం వెతుకుతాయంటే, ఎవడైనా తెలిసినవాడు ఉన్నాడా అని వెతుకుతాయి. అక్కడెవరో ఒక ఆవిడ తెలుసుంటారు. వెళ్ళి అక్కడ పక్కన గుర్తుపెట్టారండి, మన చిన్నప్పుడు ఒకే కాలనీలో ఉండేవాళ్ళు అని మాట్లాడతాము. 500 మంది తెలుసున్న ఒక సెమినార్లో ఒక్కళ్ళు తెలుసుంటే వాడి దగ్గర పోయి కూర్చుని వాడిని పలకరించడం అనేది కంఫర్ట్ జోన్. నా లాజిక్ ఏంటంటే, 500 మంది ఉన్న సెమినార్కి సరళ గారు వెళ్తే తెలిసిన ఒక్కళ్ళని పక్కన పెట్టి తెలియని 499 మందితో పరిచయం పెంచుకోవడమే కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. మనకు అడ్డు వాడేమనుకుంటాడు, ఏమనుకోడు. ఎయిర్పోర్ట్లో కలిసినవాడు, రైల్లో కలిసి ప్రయాణం చేసినవాడు, కోట్ల వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ పరిచయాలతోటి.
కొత్త వాళ్ళని పరిచయం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు కొత్తగా తయారవ్వండి. తెలిసినవాడు అనే భ్రమ నుంచి తీసేయండి. తెలిసిన ప్రదేశం, తెలిసినవాడు, ఇదే చెయ్యాలి, నా ఫోన్ లిస్ట్లో ఉన్నవాడు, మా బామ్మరిది తెలిసినవాడు, మా ఇంట్లో తెలిసినవాడు, ఎవడక్కల్లా మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంకో ఇంట్లో ఎక్కడైనా పనిచేస్తుంటే ఆ ఇచ్చే రిఫరల్తో కూడా మీకు పాలసీ అవ్వచ్చు అని చెప్పాలి కదా, అడగాలి కదా, నాకేం కావాలో అడిగితే కదా. నిన్న రాత్రి చెప్తాను, నేను స్కూల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. రేపు మధ్యాహ్నం కొంచెం ఒక గ్యాప్ ఉంది, ఒక 300-400 మంది పిల్లలు తక్కువ ఉన్నారు. మా రెసిడెంట్స్ గ్రూప్లో పెట్టా, మీకు ఎవరైనా స్కూల్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అని పెట్టా. వితిన్ హాఫ్ అన్ అవర్ ఒక స్కూల్ వెంకటరావు నగర్ని, మేము మా బ్రదర్ మీకు అపార్ట్మెంట్స్లో ఉంటారండి, ఆయన ఫోన్ చేశారు, టుమారో కెన్ వి గెట్ అవర్ కిడ్స్ అని చెప్పి వాళ్ళు వచ్చేసారు. అడిగితే కదా అమ్మ పెట్టేది. మనం ఏమైనా సినిమాలో సెకండ్ హీరోయినా గొంతులో పెట్టేసుకుని అడగకుండా మీ ఇద్దరు చాలా బాగుంటారని చెట్టు వెనక్కి ఏడవడానికి. మనం చేసేది అదే. ఎంతమందికి మీరు ఎల్ఐసి ఏజెంట్ అని ప్రైడ్ తీసుకుంటున్నారు చెప్పండి. ప్రైడ్ అంటే గర్వంగా చెప్తున్నాం, తీసుకోవాలి. చేస్తున్న పనికి ఎవడైతే గర్వించడో వాడు అందరికీ పనికిరాను వాడు. ఏం మీరు తప్పు చేస్తున్నారా? మీరు మోసం చేస్తున్నారా? డ్రగ్స్ కొని పెడుతున్నారా? లేకపోతే గంజాయి తినిపించేసి వాళ్ళందరినీ, పిల్లలందరి భవిష్యత్తును నాశనం చేస్తున్నామా? మోసాలు చేస్తున్నామా? లంచాలు పుచ్చుకుంటా ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వు బీమా చేసుకోరా నాయన, నీ డబ్బు నువ్వు దాచుకో. ఆ దాచుకోవడం వల్ల నీకు 90% ఆదాయం, నాకు 10% ఆదాయం అని మాత్రమే చెప్తున్నాం మనం ఇక్కడ. చేస్తున్న పనికి ప్రైడ్ తీసుకోండి. నేను 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత 3 సూపర్ హిట్ సినిమాలు, ఒకప్పుడు ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జేళ్ల సీత, సీఏ చదువుకోవాలని వదిలేసి వచ్చాను నేను ఇక్కడికి. వచ్చేసిన తర్వాత సీఏ అయిపోయిన తర్వాత తిరిగి సినిమాలకు వెళ్ళాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు టీవీలో సీరియల్ తీద్దామని 25 ఏళ్ల వయసులో ఫస్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఆఫ్ తెలుగు టెలివిజన్ నేనే ఫస్ట్ సీరియల్ తీశాను ఇక్కడ. ఈ తీసినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, ప్రదీప్ గారు అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఇంత చిన్న టీవీ, అప్పుడు చాలా చిన్నది కదా టీవీ ఇండస్ట్రీ, ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారండి, ఎందుకు వచ్చారండి అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా? ఓ పెద్ద దేశంలో అనామకుడైన ఒక సైనికుడిగా బతికే బదులు ఒక చిన్న రాష్ట్రానికి సైన్యాధ్యక్షుడిగా బతకాలనుకున్నాను అని చెప్పానమాట. ఏదో పెద్ద పెద్ద కంపెనీల్లో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే బదులు ఓ చిన్న జాబు, మీ ప్రపంచానికి మీరే సర్వ హక్కులు ఉన్న యాజమాన్యులు మీరంతా, యజమానులు మీరంతా. ఎప్పుడు చేస్తున్న పనిని తక్కువ చేసి ఏదో చిన్నగా ఎల్ఐసి చేసుకుంటున్నా, కుదిరితే అవుతుంది ఎల్ఐసి అని చెప్పకండి. అవతల వాడికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో. ఐఎమ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. అడ్వైజర్ ఈజ్ ఎ పొజిషన్, గురుస్థానంలో ఉండి ఈ పని చేయరా అని చెప్పే అడ్వైజరీ పొజిషన్లో ఉన్నారు మీరు అందరు. ఆ ప్రైడ్ తీసుకోండి ఫస్ట్. నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఎందుకు రావట్లేదు? యా, ఐఎమ్ రెడీ. నో వన్ కెన్ ఎవర్ టీచ్ అస్ ఎనీథింగ్ ఇన్ స్కూల్ ఆర్ లైఫ్ దట్ వీఆర్ నాట్ రెడీ టు లెర్న్. మీరు నేర్చుకోవడానికే సిద్ధం లేకపోతే, తలుపేసేస్తే, ఇంటి తలుపులు మూసేస్తే అతిథి లోపల రాగలడా? రాలేడు కదా. నేను ఇంతే, నా బతికింతే, నేను ఎప్పుడు ఇంతే, మనతో కాదు, 4 గంటలకు తినకపోతే నిద్ర వస్తుంది, రాత్రి టీ తాగాలి, మనం రాత్రి 7 అయితే 30, 60, 90 కొట్టాలి, ఉండట్టగే. నువ్వు ఓపెన్గా ఉంటావు కదా, జీవితం ఓపెన్ అవుతుంది. ఎవడైనా పిలిచి నేను మాట్లాడండి అంటే ఎవడైనా పిలిచి దండేస్తాడా? ఆల్మోస్ట్ 4 రోజుల క్రితం గంపానాయసరావు నాకు టెక్స్ట్ చేశాడు, అన్న 14th నాడు ఏంటి అని. 14th ఏదో టైంలో వస్తాను, నేను గ్యారంటీగా వస్తాను అని చెప్పా. అప్పుడే నాకు కుదరదండి అంటే ఇంకొని పిలుచుకోడా, ఈ గుండుగాడు కాబట్టి ఇంకో గుండుగాడు వస్తాడు. ప్రపంచం మొత్తం ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నువ్వు చేయకపోతే ఎల్ఐసి పాలసీలు అయిపోతున్నాయా? ఎండిఆర్టీలు కావట్లేదా? సిఓటీలు కావట్లేదా? టీఓటీలు కావట్లేదా? నువ్వు చేయకపోతే కోడి లేవకపోతే తెల్లారటలేదా? ఏదో కోడి వచ్చే బదులు ఈ కోడే లేస్తే పకోడై జీవితం బాగుంటుంది అని చెప్తున్నారు అంతే. అంతమించి నేనేం చెప్పట్లా. మీరు గమనిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. భగవంతుడు పుట్టినప్పుడు ఫస్ట్ కేవలం మత్స్యాకారంలో పుట్టాడు, అవతారంలో పుట్టాడు, అంటే సముద్రంలో మాత్రమే వెళ్ళగలిగాడు. అది అయ్యేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మ అవతారంలో పుట్టాడు, పుట్టి నీళ్ళల్లో కాదురా నేల మీద కూడా నడవగలను అని చెప్పి పెట్టాడు. అది అయ్యేటప్పుడు తర్వాత వరాహ అవతారంలో పుట్టి భూమి మీద నేల మీద వీలైతే ఎక్కడైనా సరే సంచరించి ఏ బరువైనా ఎత్తగలని మళ్ళీ అక్కడ చూపించాడు.
ఇది అయిపోయేటప్పటికి మళ్ళీ ట్రాన్స్లేషన్ అయ్యి మనిషిని కాదు మృగాన్ని కాదు మధ్యలో నేను ఉంటాను నరసింహావతారం ఎత్తాడు. అదవంగానే వామనావతారం ఎత్తి ఎంతటి అన్యాయాన్నైనా నేను చిన్నవాడినైనా నేను పొట్టిగా ఉన్నా కానీ కూడా నేను తట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. వామనావతారం తర్వాత పరశురామ అవతారం, కృష్ణ రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, ఇప్పుడు కలికో వెంకటేశ్వర స్వామో సాయిబాబానో ఎవరు అనుకుంటే అవతారం. ఎందుకు ఎత్తారు? ఎవ్రీడే ఇఫ్ యూ డోంట్ చేంజ్ నేను ఎవడు గమనించాడు. ప్రతిసారి ఎదగాలనుకున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, మోసం అవుతున్నప్పుడు, నేను అనుకున్న స్థితికి నేను చేరినప్పుడు మనం కొత్త అవతారంతో ముందుకు రావాల్సిందే. నేర్చుకోండి, మీరు కూడా మాట్లాడటం నేర్చుకోండి, టెక్నాలజీలో పెట్టుకోండి, ఈటీవీ వార్తలు చదవండి, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ చేయండి, యూట్యూబ్లో రీల్స్ చేయండి, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేయండి. కొత్త అవతారాలు మనం ఎత్తలేమా? సరళ గారు ఈటీవీ వార్తలు నేను ఎట్ట చదువుతానండి, ఈటీవీ నాకు తెలియదండి, అక్కడ ఎవరు ఉంటారో తెలియదండి, అమ్మో ఈటీవీ వెళ్తే బాగుంటుందండి, కానీ ఈటీవీకి వెళ్ళి ఎవరు ఆపుతారమ్మా? ఈనాడులో ఒక ఆర్టికల్ కట్ చేయి వసుంధర, నీ అద్దం మీద పెట్టు, నీ ఫోన్ సెల్ఫీ మోడ్లో పెట్టు, వీడియో మోడ్లో పెట్టు, నమస్కారం ఈటీవీ వార్తలకు స్వాగతం, నా పేరు సరళ అని ఎవడైనా ఆపుతాడు నేను? ఎవ్వరు ఆపరండి. మీరు అనుకుంటున్నారు మన ప్రయత్నాలు మనం చేసినప్పుడు భగవంతుడు, ప్రేక్షకులు, చుట్టూ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తూనే ఉంటారు. మన ప్రయత్నం మనం చేసినప్పుడు ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే మనమే తలుచుకుంటాం. సో మీ తర్వాత అవతారాన్ని చూడాలనుకుంటున్నాం. అన్కంఫర్టబుల్, ఎవరినైనా అడగాలంటే కష్టము, వాడు ఏమనుకుంటాడో అని బాధ, మొహమాటం అనే ఆలోచనలు, నేను గెలవను, నేను చెయ్యను, నాతోటి కాదు, మిగతా వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, నేను నల్లగా ఉంటా, నేను తెల్లగా ఉంటా, నాకు ఇంగ్లీషు రాదు. ఇవ్వడికొచ్చమ్మా ఇంగ్లీషు? ప్రపంచంలో 70% మందికి ఇంగ్లీష్ రాదు. బతక నేర్చిన తెలివితేటలు మాత్రమే ఉంటే జీవితంలో ఎదుగుతాం మనం. అవి నేర్చుకోండి చాలు. ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ఉండాలి. In order to take our lives to the next level, we must realize that the same pattern of thinking has gotten us where we are now, will not take us where we want to go. ఇప్పటిదాకా ప్రయాణం చేసిన మన అనుభవం ఇక్కడి నుంచి ప్రయాణం చేసేలా ఉండదు. ఒక టెలిగ్రామ్ 15 రోజుల పాటు ప్రయాణించి అమెరికా వెళ్ళి మావయ్య బాగున్నామంటే బాగున్నాను రా అంటానికి ఇంకో 15 రోజులు వెళ్ళి 30 రోజులకు వచ్చేది దాన్ని వైర్ అనేవాళ్ళు టెలిగ్రాము. ఈరోజు ఇక్కడి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్, హౌ ఆర్ యూ, వెళ్ళంగానే ఒక టిక్కు, వాళ్ళకి అందంగానే 2 టిక్కులు, వాళ్ళు చదవంగానే బ్లూ టిక్కు, అది చూసి మన గుండె టిక్కు టిక్కు. సెకండ్స్లో కావాలి కదా. ఏటీఎంలో కార్డు పెట్టగానే ఒక్క నిమిషం అంటే అబ్బా షిట్ అని అనుకుంటాం కదా. ప్రతిదీ మారిపోవాలి కదా. మనం మాత్రం మారం. మనం ఇంకే సీతయ్య ఎవడి మాట వినను. అదేం హీరోయిజమో నాకు అర్థం కాదు. సీతయ్య అందరి మాట వింటాడు అంటే హీరోనా? సీతయ్య ఎవడి మాట వినడు అంటే హీరోయినా? చెప్తున్నాను, మన ఇక్కడి దాకా తీసుకొచ్చింది మనం ముందుకు తీసుకెళ్ళలేదు. ఈ రోజున చదువుకున్న ప్రతి వాళ్ళు మనిషి సృష్టించిన మిషనే మనిషిని మింగేసే రోజులు వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, డేటా సైన్సెస్, మిషన్ లెర్నింగ్లు అన్నీ వచ్చినాయి. రేపొద్దున మనందరం ఇలా కూర్చుని ఉండవు కూడా తెలియదు. మన బదులన్నీ బొమ్మలన్నీ కూర్చుని మాట్లాడుకోవచ్చు కూడా. లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఈ ఏప్రిల్ కాకుండా ముందు ఏప్రిల్, ఏడాదిన్నర అయింది. నేను లాస్ వేగాస్కి వెళ్ళాను ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి. వెళ్ళి అక్కడి నుంచి ఒక షో చూద్దామని, అనే షో, ఇందులో దాని గురించి కూడా చెప్తాను. పెద్ద షో అది. చూడ్డానికి నేను మా బ్రదర్ ఇద్దరం యంగ్స్టర్స్, నాకు 63 వాడికి 62, అప్పుడు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి యంగ్స్టర్స్ ఇద్దరు చూద్దామని. ప్రీ ఏరియాలో కూర్చుని నుంచి కాఫీ తాగుతాను, ఇంకా మొదలెట్టాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే మధ్య నుంచి ఒక రోబో నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మావాడు ఊరుకోకుండా హలో అన్నాడు. వాడు అక్కడ వాడే. అది వెంటనే తిరిగి డూ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ మీ అంది. నా గుండె గుబేలంది. ఓరినైనా చూసా, విన్నాం కానీ ఎప్పుడు మనం చూడలే. ఎస్ అన్నాను. వాట్స్ యువర్ నేమ్ అంది. మై నేమ్ ఈజ్ ప్రదీప్ అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంది. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఏ ప్లేస్ ఇన్ ఇండియా. ఓ ఐ నో హైదరాబాద్. ఒక మనిషి మాట్లాడినట్టు రోబో మాట్లాడుతుంది. రేపు పాలసీలు అమ్మటానికి మీరెందుకు అవి రావా? ఎల్ఐసి కొనుక్కోలేదా 4? You can't step up to the next level as long as you keep one foot on the lower. ఇక్కడే ఆగిపోయి నాకు ఎండిఆర్టీ అంటే ఇష్టము, నాకు ఈ 5 లక్షలే చాలు, అక్టోబర్ నెలే బాగుంది, ఇంతే అంతే ఇట్టి ఎకరాలు కదా. ఈ కాలు పై మెట్టు మీద పెట్టి ఈ కాలు పై మెట్టు మీదకి వెళ్ళి మనం ప్రగతి చేస్తే కదా ముందుకెళ్ళేది. మీ ఎఫర్ట్ పెరుగుతూనే ఉండాలి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4లో మనం ఉన్నాం. పారిశ్రామిక విప్లవం ఫస్ట్ది ఎప్పుడంటే ఆవిరి కనుక్కున్నారు, స్టీమ్. అప్పుడే రైళ్లు, మిషన్లు అన్నీ పనిచేసినాయి.
పారిశ్రామిక విప్లవం నెంబర్ 2 ఎప్పుడైంది అంటే కరెంటు కనుక్కున్నప్పుడు. పారిశ్రామిక విప్లవం నెంబర్ 3 ఎప్పుడైందంటే ఇంటర్నెట్, మన కంప్యూటర్లు కనుక్కున్నాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పారిశ్రామిక విప్లవం నెంబర్ 4 అవుతుంది. జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఒక కస్టమర్ వాడు ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ వాడికి నేను ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాలి, ఏ పాయింట్లు టచ్ చేయొచ్చు అని మీరు కొట్టి చూడండి, అది మొత్తం స్క్రిప్ట్ పంపిస్తుంది మీకు. మారుతున్న కాలంలో టెక్నాలజీ యూస్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? 100 కిలోమీటర్ స్పీడ్లో టెక్నాలజీ పరిగెత్తుంది, మనం వెనక స్లో మోషన్లో పరిగెత్తుంది. పట్టుకోగలం మనం? అది ఎట్టా ఉంటుంది? విజయ్ దేవరకొండ హీరో, ఓల్డ్ హీరోయిన్ జమున గారి హీరోయిన్, బాగుంటుంది అది. విజయ్ అపార్థం చేసుకోకు విజయ్, నేను అలాంటి ఏందే నీ రొల్లి జల్దీ చెప్పు అంటాడు. వరల్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్, ఇఫ్ యూ డోంట్ చేంజ్, తొందరగా నేర్చుకోరా బాబు, టెక్నాలజీస్ ఎంతో ఉన్నాయి, నువ్వు నేర్చుకో, కష్టమైనది కాదు. చిన్న చిన్న పసిపిల్లలు నేర్చుకుంటాం, మనం ఎందుకు నేర్చుకోలేమని ప్రపంచం మన అడుగుతోంది ఈ రోజున. మనం ఇంకా అక్కడే ఉండి కనీసం పేపర్ మీద పెన్ను పెట్టాలంటే కూడా ఆలోచిస్తూ మనం అట్లా బతుకుతున్నాం వెనకాల. ఇఫ్ యు నో వేర్ యూ వాంట్ టు గో, దెన్ యూ కెన్ గో వేర్ యూ హ్యావ్ టు గో. మీకు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో మీ జీవితమే మీకు నేర్పిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియాలి కదా. ఫస్ట్ 1981లో నా ఫస్ట్ సినిమా ముద్దమందారం కోసం, దానికంటే ముందర సెప్టెంబర్లో రిలీజ్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన ముందర నేను చెన్నై వెళ్ళా. జంజాల్ గారు నన్ను అన్నీ నేర్చుకోమన్నారు, హార్స్ రైడింగు, స్విమ్మింగ్ అన్నీ. హార్స్ రైడింగ్ ఒకటి కొంచెం బాకీ పడిపోయింది. నేను అన్నా, ఎందుకండి హార్స్ రైడింగ్, ఇదేమన్నా పెద్ద జానపద సినిమానా, ఎందుకు ఇక్కడ హార్స్ రైడింగ్ అన్న? లేదు, హీరోయిన్ ఒక చోటు అంటుంది, నన్ను చేసుకోపోయేవాడు పంచకళ్యాణి గుర్రం ఎక్కొస్తాడంటుంది, అప్పుడు నువ్వు స్పీడ్గా ఉండాలి, బేసిక్స్ నేర్చుకోవాలని. సరే, నేను చెన్నై రేస్ క్లబ్కి వెళ్ళి అక్కడ ఉస్మాన్ అంకుల్ అని ఒక అంకుల్ ఉంటే ఆయన దగ్గర హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి చేరా. ఆ ట్రైనర్ నాకేం చెప్పాడు, ఇది గుర్రం అన్నాడు. నవ్వుకున్నానేమో, ఒక్కళ్ళు నువ్వు చెప్పేది ఏంట్రా గుర్రం అని నాకు తెలీదా? ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారే బోర్డు మీరు చెప్పేది ఏంటి మాకు తెలీదా అనుకుంటా. 600 శుద్ధ వేస్ట్ పోయినా తప్ప ఎందుకు పనికిరాలేదు అనుకునే గ్యాంగ్ కూడా ఉంటారు ఇక్కడ. దానికేం పర్వాలేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ సో అతను గుర్రం అన్నాడు, నేను ఓకే అన్నా. దీనికి ఒక తాడు ఉంటుంది అన్నాడు, ఓకే అన్నాడు. లెఫ్ట్ లాగితే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ లాగితే రైట్కి వెళ్తుంది, రెండు పట్టుకుంటే అయిపోతుంది. ఇవన్నీ నాకు తెలుస్తారన్న. నీకు తెలియని ఒక విషయం నీకు చెప్తాను, నువ్వు 10 మందికి చెప్పు అన్నాడు. ఉస్మాన్ అంకుల్ నాకు నేర్పించిన ఆ విషయాన్ని ఇప్పటిదాకా 40 లక్షల మందికి చెప్పా. మీకు కూడా చెప్పాలనుకుంటున్నా, చెప్పమంటారా? సూపర్. ఉస్మాన్ అంకుల్ ఏం చెప్పాడంటే, నాయన గుర్రం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నువ్వు వెళ్ళకూడదు, నీకెక్కడికి కావాలంటే గుర్రం అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. నీకు ఎండిఆర్టీ దగ్గర కావాలని అడుగు, నీ జీవిత గుర్రం అక్కడ తీసుకెళ్ళకపోతే నేను అడుగుతాను, నేను 100%. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాము, ఈ గుర్రంలో ఉన్నాం మనం. ఆ చిన్న ఫైబర్ ప్లాస్టిక్ చీరకి గుర్రాన్ని కట్టేశారు. ఆ గుర్రం అంటుంది, అర్రే నన్ను వదిలితే వెళ్ళిపోయేవాడిని, నన్ను కట్టేశారు, లేకపోతే వెళ్ళిపోయేవాడిని, కట్టేశారు అనుకుంటే పిచ్చి గుర్రాన్ని. దానికి తెలియదు 1100 చీరలు లాగలిగేంత హార్స్ పవర్ ఆ గుర్రానికి ఉంది. ఒక్క చిన్నదానికే కట్టేశారు అనుకుంటుంది. మనం కూడా అంతే. ఏదో నా స్థాయి లేదు, నా సామర్థ్యం లేదు, నన్ను కట్టేశారు, నా పరిస్థితులు ఏంటి పరిస్థితులు? 65 ఏళ్లకి కెంటకీ చికెన్ వాడు చేసి మొదలుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏంటి పరిస్థితులు? పెద్ద వాళ్ళు రిటైర్ అయిన తర్వాత స్టార్టప్ కంపెనీలు పెట్టి సంపాదిస్తున్నారు. మనం ఎందుకు సంపాదించలేము? ఎందుకంటే మీ మైండ్ మిమ్మల్ని ఆపేస్తుంది, ఇంకోళ్ళు ఎవరు కారు. ఒక ఏనుగు పుట్టినప్పుడు చిన్నగా ఒక 100 కిలోలు కూడా ఉండదు బుజ్జిది, అది ఇటు అటు పరిగెత్తిపోతూ ఉంటుంది. ఈ మావటివాడు ఏం చేస్తాడు, అది మామూలు ప్రైవేట్ ఏనుగు అయితే దానికి ఒక చిన్న మనం బట్టలారేసుకునే తాడు లాంటి తాడు కట్టేసి ఓ స్తంభాన్ని కట్టేస్తాడు. అది కొంచెంసేపు ఇటు ఊగుతుంది, కట్టేస్తుంటుంది. ఇక నన్ను తాడు పెట్టి కట్టేశాడు, కదలలేనని ఇక్కడ ఎక్కిపోతుంది. అది అలాగే ఉంటుంది. ఈ ఏనుగు పెరిగి పెద్దదై 100 టన్నుల బరువు అవుతుంది. అప్పుడు కూడా అదే తాడుతో కట్టేస్తాడు. అప్పుడు కూడా నేను తాడు కట్టేశాడు కదా, నేను కదలలేను అనుకుంటుంది. మనం అంతే. చిన్నప్పుడు జరిగిన ఒక ఓటమో, వాడెవడో పాలసీ వద్దన్నాడనో, వీడెవడో చీప్ అమ్మన్నాడేమో, అక్కడ 10 సార్లు వెళ్ళినా కాలేదనో, ఇవన్నీ మైండ్లోకి ఎక్కించుకుని అమ్మ నా వల్ల కాదు, ఇది మాత్రం నా వల్ల కాదు, ఏదో చేస్తున్నా, ఇంకేది దొరకలేదు కాబట్టి బతకలేక ఇచ్చేస్తున్నా. అవమానాలు, ఓటములు లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఒక్కడున్నాడో చెప్పండి నాకు.
ప్రపంచం మొత్తం మీద లేను. నేను చిన్న ఎగ్జాంపులే కానీ చెప్తా. ఇంటర్మీడియట్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అప్పటికి నేను ఇంకా యాక్టర్ కాదు. నేను రామ్కోట్ మ్యూజిక్ కాలేజీలోకి వెళ్ళి కథక్ డ్యాన్స్ నేర్చుకుందాం, కాస్త బాగుంటుంది, నేను యాక్టర్ కాబట్టి అనుకుని అక్కడ పోయి ఆడిషన్ చేసి వాళ్ళతో ఎంట్రన్స్ చేస్తే వాడు నాకు సీటీలా, నీకు రిథమ్ సెన్స్ లేదు అన్నాడు. సీటీలా నాకు మామూలు ఆ వయసు 17 ఏళ్ల వయసు కాబట్టి బాధపడ్డాను. కరెక్ట్గా 3 ఏళ్ళు తిరగకుండా అదే స్కూల్కి అదే కాలేజ్కి నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళా, హీరో అయిపోయి. అవమానాలే ఆభరణాలే అని చంద్రబోస్ గారు చెప్తారు కదా. ఓటమిని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఓటమిని మనం అండర్టేకర్గా తీసుకుని కబులించేసి నాకే ఓటమిని కళ్ళమ్మ నీళ్లు పెట్టి ఏడవటం ఒకటి. రెండోది, ఓటమిని ఒక గురువు కింద స్వీకరించి ఎందుకు మనం ఓడిపోయాం, ఇక్కడి నుంచి ఏం చేయాలి, లాస్ట్ కాల్ ఎందుకు మిస్ అయింది, ఎనాలిసిస్. నా దగ్గర ఏం తక్కువ ఉంది, ఎనాలిసిస్. ఎందుకు ఆ పనిలో నేను సక్సెస్ఫుల్ కాలేదు, ఎనాలిసిస్. తగిలితే ముందుకెళ్ళిపోతుంది. అందుకే ఏం చెప్తారు చంద్రబోస్ గారు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మర్చి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మర్చి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని చెప్తాను. సూపర్. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి ప్రాబ్లం వస్తే నాగార్జున వెనక నుంచి పాట పాడాడు, నేనున్నానని అని. నీ జీవితంలో మీకు నాకు ఎవరుంటారమ్మా? ఎవ్వరుండరు తల్లి, ఎవ్వరుండరు. అద్దం ముందు నుంచి మనతో మనం చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. ఇంకెవ్వరు ఉండరు అక్కడ. గెలవాలనుకునే వాడికి 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. మనకి ఇంకోటి అక్కల్లా. మంచి పని జరిగినప్పుడు ఒక్కడు చాలు. స్టేజ్కి ఉపన్యాసం ఇవ్వాలన్నా, ఓ అగ్రిమెంట్ సైన్ చేయాలన్నా, లేకపోతే ఒక పద్మశ్రీ అవార్డు తీసుకోవాలన్నా, ఒక కొత్త ఆఫీస్లో ఉద్యోగం రావాలన్నా, క్లయింట్ మీటింగ్కి వెళ్ళాలన్నా ఒక్కడుగా వెళ్తాం మనం. అదే పిచ్చి పనులు చేయాలంటే కంపెనీ కావాలి. సిగరెట్ ఎప్పుడూ ఒక్కడు తాగడు కదా. అసలు మందుకైతే ఉన్నంత ఐకమత్యం ప్రపంచంలో ఎక్కడుండదు. అమ్మ బాబోయ్, ఏమ్మా అన్న నువ్వేం తెస్తున్నావు, నువ్వు మంచిగా ఉందాను ప్లేస్ ఎక్కడ. అసలు ఇంత ఐక్యత ఉంటే జీవితంలో ఎంత ఎదుగుతాం కదా అసలు. ఇట్స్ ఓకే. సో మీతో మీరే సైన్యం, మీరొక్కరే చాలు గెలవడానికి. ఎవ్వడు ఒక్కల్లా. ఐఎమ్ ఎన్ ఆర్మీ, ఐ హావ్ సీన్ ద హైట్స్ ఆఫ్ మై లైఫ్, డెప్త్స్ ఆఫ్ ద పెసిఫిక్. రెండూ జరిగినప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నాతో ఎవ్వడొక్కల్లా. ఎందుకంటే గెలవడానికి ఒక్కడు చాలు, ఓడిపోవడానికి 100 మంది కాళ్ళు బట్టి లాగుతూ ఉంటారు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఎలిఫెంట్ రోప్ బిలీఫ్. యూ నీడ్ ఏ జీపీఎస్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. మరి సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే నేను పుట్టి పెరిగిన ప్రదేశం, నారాయణగూడలో పుట్టాను, నాకు తెలిసి వచ్చేసా. ఇక్కడ కాదు, ఎక్కడో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఒక జీపీఎస్ పెడితే సర్రమని వెళ్ళిపోతాం కదా. అక్కడ మనకు కూడా ఎక్కడికి వెళ్ళాలనే గమ్యం తెలియాలి కదా. విజయవాడ వెళ్ళాలంటే వనస్థలిపురం నుంచి వెళ్తాం మనం, సంగారెడ్డి వెళ్ళాలంటే బాంబే రోడ్లో వెళ్తాం మనం, మెదక్ వెళ్ళాలంటే చింతల నుంచి వెళ్తాం మనం కదా. ఎండిఆర్టీ వెళ్ళాలంటే ఏ దారి వెళ్ళాలో తెలుసుకోండి అని చెప్తున్నా, అంతే. దారి ఈజీ అయిపోతుంది. తెలియకుండా అక్కడక్కడ తిరుగుతుంటే ఒకడెవడో ఇట్ట వెతుకుతున్నట్ట మొత్తం. ఏమైంది సార్ అంటే, అదేనండి నాకు తాళం చెవి పోయింది, వెతుకుతున్నాను. ఎక్కడ పారేసుకున్నారు గురువు గారు అన్నాడు. ఆ గదిలో పారేసుకున్నానండి అన్నాడు. మరి ఇక్కడ వెతుకుతున్నారు ఏంటండి అంటే, ఇక్కడ లైట్ ఉందని వెతుకుతున్నానండి అన్నాడు. మీరంతే. ఇన్వెస్ట్ చేసేవాడు ఎక్కడో ఉంటాడు, అమెరికాలోనో ఎక్కడో అక్కడో, లేకపోతే పెద్ద పెద్ద షాప్ వాళ్ళు ఎవరో, వాడి ప్యూన్లతోటి క్లర్కులతోటి మీరు 5,000 10,000 పాలసీ చేయించాలనుకుంటున్నారు. పట్టండి, కొట్టండి. ఏనుగు కుంభస్థలాన్ని ఒకడిని వెతికి వేటాడి కొట్టి తీరండి, ఒక్కడు మిమ్మల్ని ఎండిఆర్టీ చేస్తాడు. 76 రోజులుంది వాళ్ళ నుంచి. 76 days ఇంటూ 24 hours ఇంటూ 60 minutes ఇంటూ 60 seconds. ఒక్క సెకండ్ చాలు మీ జీవితం మారటానికి. బ్రెయిన్ దాని మీద పెట్టండి చాలు. ఎక్కడ అక్కల 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్చుకోమన్నాడు, అందరూ వచ్చారు. చెట్టును చూడమన్నారు, అందరూ చూశారు. చెట్టు కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. కన్నుని గురి చూడమన్నాడు, అర్జునుడు చూశాడు. కొట్టమన్నాడు, కొట్టాడు. అరే మామ, ఇంతమంది కొడితే చిలక పడతారా అల్లా? పిచ్చి ఎదవలు అంటారు అట్లా.
మీ దృష్టి, ఫోకస్ యువర్ ఫ్యూచర్. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసేది. నా కూతురు కాబట్టి 2 ఏళ్ల వయసు నుంచి చిన్న సీరియల్లో సినిమాల్లో యాక్ట్ చేసేది. దాని తర్వాత అది యాంకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తే దూరదర్శన్లో దానికి నంది అవార్డు కూడా వచ్చింది. సినిమాల్లో చేసేది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి 8th క్లాస్లో, థ్యాంక్స్ అండి, ఉన్నటువంటి 8th క్లాస్లో నా దగ్గరికి వచ్చి, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంది. నేను ఎందుకే పిచ్చావెర్రా, ఇంత 15 ఏళ్ల పాటు చదవాలి డాక్టర్ అంటే, హాయిగా నువ్వు జర్నలిజం చేయి, మాస్ కమ్యూనికేషన్ చేయి, మన ఫీల్డ్లో ఏదైనా చేసుకో, నీకు ఈజీ కదా అదంతా. లేదు నాకు డాక్టర్ అవ్వాల్సిందే అంది. నా పేరు ముందర నన్ను డాక్టర్ నిహారికాని అందరూ పిలవాల్సిందే, నా పేరు ముందర 2 అక్షరాలు ఉండాల్సిందే అంది. ఇవన్నీ ఇక్కడ అవుతాయంటే పియర్ గ్రూప్ ప్రెషర్. మా ఫ్రెండ్ ఎవరో డాక్టర్ అవుతుంది, నేను అవ్వాలి, అమ్మమ్మ చెప్పింది నేను డాక్టర్ అవ్వాలి, ఇట్టంటూ ఉంటే ఎంత అవుతాను అని. సూపర్ అన్న. ఆ సాయంత్రం కోటి తీసుకెళ్ళే సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అమ్మే చోట ఓ సెటస్కోప్ కొన్న. ఆ రోజుల్లోనే 400-500 రూపాయలు పెట్టి సెటస్కోప్ కొని మేకు కొట్టి దాన్ని చదువుకునే టేబుల్ మీద సెటస్కోప్ తగిలిచ్చా. నువ్వు డాక్టర్ అవ్వాలంటే యు ఈట్, యు స్లీప్, యు డ్రింక్, వాట్ ఎవర్ యు డూ, ఫోకస్ ఆన్ ఓన్లీ సెటస్కోప్, నథింగ్ ఎల్స్ అన్నది. మీరు కూడా MDRT అని చిన్న చిన్న స్టిక్కర్లు చేయించుకుని వాచ్ మీద సెల్ మీద మనం బాగా చూస్తాం కదా సెల్, అసలు వాట్సాప్ మీద స్టిక్కర్ అంటించుకోండి. వాట్సాప్ చూడని వాడేవాడండి ఇవాళ రేపు చెప్పండి. అందరు వేళ్ళు ఇలా పెట్టరా ప్లీజ్, ఒక్కసారి నా కోసం నాకు వేళ్ళు, అందరు వేళ్ళు చూసుకోండి, మురిపంగా చూసుకోండి. అరిగిపోలే తోసి 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 ఆ ధ్యాస ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలని కాగితం మీద రాసుకోవడం, డింగ్ 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 అని. అసలు మీకు ఒక ఎక్స్ట్రాడినరీ వాట్సాప్లోనే చదివిన వాట్సాప్ జోక్ చెప్తా ప్రపంచం ఎలా ఉందని. ఇదివరకు కాలనీలో ఇల్లు ఉండేవిట, చక్కగా సుందరి ఆంటీ, సుబ్బారావు అంకులు, ఆ సుగుణక్క, ప్రదీప నా అన్నయ్య అనిట్ట మాట్లాడుకునేవాళ్ళట. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ వచ్చేసినాయి కదా, ఇదంతా పోయిందిట. 501 అంకులు, 303 ఆంటీ, ఆ 202 గాడు నాకు లైన్ కొడుతున్నాడే, ఆ 304 గాడు ఎదవే అనిట మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి కల్చర్ ఉన్న ఒక అపార్ట్మెంట్లో 501లో ఉన్న అంకుల్ వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి 501 బదులు 502లో దూరిపెట్ట. ఈ 502లో ఉన్న ఆంటీ వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఈ టైంకి మొగుడు తప్ప ఎవడొస్తాడు అని కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపోయింటాడు. ఈ లోపల యాక్చువల్ 502 అంకుల్ వాట్సాప్ చెక్ చేసుకుంటూ 5th ఫ్లోర్కి వచ్చి తన ఇంట్లోకే తను వచ్చి ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఇది నా ఇల్లు కాదమ్మని 501లో దిరిపెట్టవాడు. ఈ 501లో ఉన్నవాడే టీ కలపడానికి. ప్రస్తుత పరిస్థితి అది. మీ వాట్సాప్లోంచి బయట పెడితే చుట్టూ ప్రపంచం ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటుంది, కొనేవాడు కనిపిస్తాడు, అమ్మేవాడు కనిపిస్తాడు, ప్రపంచం మొత్తం కనిపిస్తుంది మీకు. అది తప్పు అని నేను అంటల్లా. సోషల్ మీడియా ఇస్ వెరీ గుడ్, అందులో కూడా మనకు బోల్డని టెక్నిక్స్ వస్తాయి. మరి మన బర్త్డే కట్ చేసుకున్నప్పుడు కేక్ కత్తి తెచ్చుకుంటాం కదా, బర్త్డే కేక్ కట్ చేస్తాం కదా, హ్యాపీ బర్త్డే టు మీ అని మనసులో పాడుకుంటూ మన బర్త్డే కేక్ కట్ చేస్తాం కదా, దాన్ని ఇట్లా తీసి పీక కట్ చేస్తాం, హ్యాపీ డెత్ డే టు మీ చెయ్యం కదా. ఈ వాట్సాప్ అనే రాక్షసిని మీకు ఇన్ టైం పెట్టుకోండి, అవుట్ టైం పెట్టుకోండి. 10 నిమిషాలు మాత్రమే చూస్తా. గడియారం చూడండి, 10:10 మొదలైంది, 10:20 దీంట్లోంచి వచ్చేస్తా. ఒకరోజు కష్టం, 2వ రోజు కష్టం, 3వ రోజు, 4వ రోజు మీకు అలవాటైపోతుంది. ఒక్క 10 నిమిషాలు మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. ఎక్కడ ఎప్పుడు ఎలా ముందుకెళ్ళాలి అని ఆలోచించండి. MDRT ఆటోమేటిక్, అది ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన కోసం మనం ఆలోచించడం ప్రాసెస్. ప్రపంచం మొత్తానికి టైం ఉంది కదా మీకు. నేను పిలుస్తా రేపు మా అన్నయ్య మనవరాలు బర్త్డే వనస్థలపురంలో రండి అని, మొత్తం సగం మంది కార్లు వేసుకుని బస్సులు ఎక్కి ఒక గిఫ్ట్ కొనుక్కుని తెలియకపోయినా అక్కడ వెతుక్కుంటూ వచ్చి, నేను లేటుగా వచ్చినా అక్కడ వెయిట్ చేసి, ఆ పిల్ల ముద్దు రాపోయినా ముద్దు చేసి లైన్లో నుంచుని దానికి ఒక గిఫ్ట్ ఇచ్చి తినమనపోయినా తిన్నట్టు నటించి వచ్చి ప్రదీప్ సార్ ఏమనుకుంటారో అంటారు కదా. టైం ఉంది కదా దానికి. కానీ మీకోసం మీకు టైం ఉండదే, మీ కస్టమర్ కోసం టైం ఉండదే, మీరు హాయిగా పాట పాడుకోవడానికి టైం ఉండదే, మీ ఇంట్లో ముగ్గేసుకోవడానికి టైం ఉండదే, మీకు ఇష్టమైన పుస్తకం చదవడానికి టైం ఉండదు. ఎందుకంటే పక్కవాడి కోసం బతుకును వదిలేసి నీ కోసం నువ్వు బతకడం మొదలుపెట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నేను చెప్తే ఒక చాలా పెద్ద బ్యాంక్ ఆఫీసరు, నాకు చాలా మిత్రులు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి మొన్న 11వ తారీఖే. పొద్దున మిర్యాలగూడలో నేను ఒక రైస్ మిల్కి ఇట్లా మాట్లాడడానికి వెళ్ళి సాయంత్రం 6ంటికి ఈ పెళ్ళికి వెళ్ళాలని వచ్చి మా మిసెస్ని నేను తీసుకుని మేము సోమాజిగూడలో ఉంటాం. అక్కడి నుంచి ఆ పెళ్ళికి బయలుదేరితే కోటి దాకా వచ్చేటప్పుడు నలుగురు లేకపోయి గంట సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఇక్కడి నుంచి పోయి వచ్చేటప్పుడు 3 గంటలు వేస్ట్ అవుతాయి కదా, మన ఇద్దరు హాయిగా డిన్నర్ పోదాం. మరి వాళ్ళు ఎవరు అనుకుంటారు, ఓ పని చేద్దామని రీల్ చేసాం.
వచ్చేసాం ఇద్దరం. నమస్కారం అండి, మీ ఇంటి కోసమే బయలుదేరా, అబ్బాయి పేరు అమ్మాయి పేరు చెప్పాం, సూపర్, మీ ఇద్దరు కపుల్, వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కాబట్టి మీ ఇద్దరు బ్రహ్మాండంగా బతకండి, వీలైతే మా ఇంటికి వచ్చి కప్పు కాఫీ తాగండి, బెస్ట్ విషెస్ అని పంపించేస్తాం. మిగల టైము మిగిలిందా? మిగులుతుంది. మీకోసం మీరు బతకడం తెచ్చుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటీ చేసుకోండి. ప్రపంచం మొత్తం మీద మీరే ప్రయారిటీ, ఏది కాదు. మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రతివాడు మీ కేసు చూస్తారు. మీరు గెలిచినప్పుడే ప్రతివాడి డీపీలో మన ఫోటో ఉంటుంది. మనం ఓడిపోతే మన ఫోన్ కూడా ఎత్తాడు ఎదవలు. నేను చూసే లైఫ్లో ఎవడి గురించో కాదు, నేను చూశాను అది. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. మనకి అన్నిటికంటే ముఖ్యమైనది ఏముంటుందంటే మనలో విశ్వాసం ఉండదు. ఎందుకు ఉండదు? వాడేమని అనుకుంటాడో, వాళ్ళ నేను లేను, వీడేమని అనుకుంటాడో, వీళ్ళ నేను లేను, అడిగితే ఏమనుకుంటారో, నా చెప్పలేకపోతున్నా, ఇంట్లో అయితే చెప్తా కానీ అక్కడికి వెళ్తే తడబడుతోంది. అమ్మ, ప్రాక్టీస్ చేయండి. 100 గొర్రెలు చేస్తే కానీ ఎవడు సైంటిస్ట్ కాడు. ప్రాక్టీస్ చేయండి. మీ అన్నయ్యని, వదిన్ని, మొగుడిని, పిల్లల్ని, భార్యని, ఎవరుంటే వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు నువ్వు నీకు పాలసీ అమ్ముతాను మాట్లాడండి. 10 సార్లు మాట్లాడండి, 100 సార్లు మాట్లాడండి. అల్లు అర్జున్ లాంటి వాడు 2 గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకుండా షూటింగ్ రాడు. చిరంజీవి గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకుండా షూటింగ్ రారు. పివి సింధు రోజు 4 గంటలు ప్రాక్టీస్ చేయకుండా రాదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రెసింగ్ రాడు. మనమేమైనా పెద్ద పోటీగాళ్ళమా? వెళ్ళిపోగా నమస్కారం అండి, ఇది పాలసీ తీసుకోండి, రారా నాయన అని తీసుకుంటాడు ఎవడైనా? మనం కొన్నామా ఎప్పుడైనా? ఓ చెంచా కొనాలి. మీ పేరేంటండి? సతీష్ గారు. కూర్చోండి. సతీష్ గారు చెంచా వాళ్ళ అమ్మ పిలిచి చెప్పారు, సతీష్ వెళ్ళి ఓ చెంచా కొనుక్కురా పో అన్నారు. అనగానే ఒక్క చెంచా ఎందుకమ్మా, 1 డజన్ చెంచాలు కొంటాను. కాదు, రేపు మేము స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి కొంటాం, ఇక్కడ ఖరీదు ఎక్కువ, అక్కడ చౌక, వెళ్ళి ఓ చెంచా కొనుక్కురా అన్నాడు. సతీష్ వెంటనే వెళ్తాడా? వెళ్ళాడు కదా, ప్యాంట్ షర్ట్ టచ్ చేసి షూ వేసి దువ్విన తలనే, నాకు లేదు, నీకుంది కదా అందుకని, దువ్విన తలనే దువ్వటం దువ్వి ఒక బైక్ తీసుకుని ఒక సూపర్ మార్కెట్, దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్తారు. వెళ్ళంగానే అక్కడి నుంచి కస్టమర్ని చూస్తాడు. అమ్మో, పెద్ద కస్టమర్ వస్తున్నాడు, ఏం కావాలో చూడరా నాయన అని బాయ్కి చెప్తాడు. బాయ్ వచ్చి ఏం కావాలి సార్ అంటాడు. నాకు చెంచా కావాలంటాడా? అండు ఎన్ని కోట్లు కొంటాడో, ఏం కావాలో ఆయనకి, మన షాపులో ఉందో లేదో అని వాడికి భయపడుతూనే ఉంటాడు. అంత పెద్ద షాప్ వాడు. పక్క నుంచి నడుస్తూ ఉంటాడు. కాసేపటికి ఆగుతాడు. ఇక్కడ బెస్ట్ స్పూన్స్ ఎక్కడ దొరుకుతాయో అంటాడు. అనగానే చూపిస్తాడు. ఓ చెంచా తీసుకోవచ్చు కదా. తీసుకోడు. దాన్ని చూసి, దాని అందాన్ని చూసి, ఇటు చూసి అది చూసి కింద పడేసి పైకి తీగి, వీలైతే రామ్ గోపాల్ వర్మ సినిమాలలో గడ్డాన్ని గోపి దాన్ని చూసి, దీన్ని థిక్నెస్ ఎంత అంటాడు. వాడు 3mm అంటాడు. 3mm మరి పలచగా ఉంది, 4mm ఉండాలి అంటాడు తెలిసినట్టు. దీని కాస్ట్ ఎంత అంటాడు. 10 రూపాయలు అంటాడు. 10 రూపాయలా ఈ అని ఓ చెంచా తీసుకుంటాడు. ఓ చెంచా కాలు కింద పడితే ఇరిపోయే చెంచా, ఓ చెంచా కాకి ముచ్చట పడితే ఎత్తుపోయే చెంచా, ఓ చెంచా పని మనిషి మనసు పడితే ఎత్తుపోయే చెంచా, ఓ చెంచా ఆఫీస్ తీసుకెళ్ళి వదిలేసే చెంచా. దీనికి ఇన్ని టెస్టులు చేస్తున్నావు కదా, నీ కస్టమర్ నీకు ఊరికే పాలసీలు ఇస్తాడా? నిన్ను ఉంచడా? నిన్ను తుంచడా? నీ థిక్నెస్ ఏంటి, నీ గేజ్ ఏంటి, నువ్వేంటి అని ఆలోచించడా? మెంటల్ ప్రిపరేషన్. యుద్ధాలు ఫిజికల్గా గెలవం, మెంటల్గా గెలుస్తాం. ఎవడైతే మెంటల్ సామర్థ్యం ఉంటుందో వాడికి యుద్ధాన్ని గెలుస్తాడు. ఆ ప్రిపరేషన్ చేసుకెళ్ళండి అంటున్నాను నేను. చంపేయండి గొర్రెల్ని, చంపి పెట్టండి. జంజాల గారి సినిమాలో కథ చెప్తుంటే పారిపోతారు కదా అందరూ. అట్టా ఒక్కొక్కరిని పిలవండి, చెప్పండి, మీ డౌట్లు చెప్పండి, నేను చెప్తానండి. ప్రాక్టీస్ చేయాలి కదా. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. టీం వర్క్ ఎందుకు చెప్తాను. ఒకసారి అన్ని నెంబర్లు కలిసి ఒక చోట మీటింగ్ చేసుకునే, మనం అంతా కలిసినట్టు. నెంబర్లు ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 0. ఇవి కలిస్తే కదా కలయిక. మీటింగ్ అయిపోయాక అందరు కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాయి. 9 అంది నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో నుంచి ఉంటాను. 8 అంది నేను అందరికంటే స్ట్రాంగు, నేను మధ్యలో నుంచి ఉంటాను. 7 అంది నేను సప్త వర్ణాలకి ప్రతీక. 6 సప్త రుచులకి ప్రతీక. ఎవ్వడి గొప్పవాడు చెప్పుకున్నాడు. 9 ఏళ్ళు 8ని కొట్టింది. మనం చేసేది అంతే కదండి. మనకంటే ఎవడు బలహీనడితే వాడినే కొడతాం కదా. ఇంటర్వెల్లో సరళ గారిని 120 కిలోల బరువులను ఎంత లావు అంత పొడుగువాడు సినిమా థియేటర్ ఇంటర్వెల్లో కాలు దొక్కి సారీ అంటాడు. మీకు ఏమైనా ఆప్షన్ ఉందా? ఇట్స్ ఓకే అంటాం. అదే ఇంట్లో పిల్లాడు దొక్కితే రోయ్ కళ్ళు కనిపించట్లేదా అంటాం మనం. అది న్యాచురల్. 9 ఏళ్ళు 8ని కొట్టింది, 8 ఏళ్ళు 7ని కొట్టింది, 7 ఏళ్ళు 6ని కొట్టింది, 6 ఏళ్ళు 5ని కొట్టింది, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టాయి.
కానీ ఒకటేం చేసింది, సున్నాని కొట్టకుండా పక్కకెళ్ళి దాని మీద చెయ్యేసి దగ్గరగా తీసుకుని అది 10 అయింది. ఎందుకు ఇది చెప్తున్నా వినండి. ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్, ద పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్, ద పవర్ ఆఫ్ అమాల్గమేషన్, ద పవర్ ఆఫ్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్, ద పవర్ ఆఫ్ టేకింగ్ సంబడి ఇన్సైడ్ అవర్ సర్కిల్ ఈజ్ మచ్ స్ట్రాంగర్. మీలో ఒకరి దగ్గర కాంటాక్ట్ ఉంది, మీకు చెప్పడం రాదు, ఇంకోళ్ళు ఎవరి దగ్గర మాట్లాడే తత్వం ఉంది నాలాంటి వాళ్ళు, ఇద్దరు కలిసి టీమప్ అవ్వండి. ఒక్క పాలసీ కాదు, 6 పాలసీలు అమ్మగలుగుతారు మీరు. అంతా నాకే, అంత వాడికి ఇయ్యను వాడికి వద్దు, ఇద్దరు కలిసి వెళ్ళండి, ఈజీ అయిపోతుంది. ఒక్కళ్ళుగా ఉంటే ఏమవుతుంది, ఎట్ట చేయాలి. రోజు 1 గంట సేపు మీలో 3-4 కలవండి. ఇంకేం చేద్దాం బాస్ అని లైక్ మైండెడ్నెస్ వల్ల మనకి కొన్ని దారులు కనిపిస్తాయి. వాడెవరో చెప్తాడు, అరే సుబ్బారావు చెప్పినట్టు నేను ఇట్ట చేయొచ్చే, అర్రే ఈ అక్క చెప్పినట్టు నేను ఇట్ట చేయొచ్చే, ఆ అన్న చెప్పినట్టు ఇట్ట చేయొచ్చే అని మైండ్లో కొత్త ఆలోచనలు వస్తాయి మనకి. లైక్ మైండెడ్ పీపుల్తో పాటు ఉండాలి మనం ఎప్పుడు. ఓ పిల్లాడి 14 ఏళ్ల వయసు ఉంది, తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న హౌ డు ఐ పొజిషన్ మై సెల్ఫ్, నేను ఎక్కడ ఎలా ఉండాలో తెలియట్లేదు, ఎవరితో ఉండాలో తెలియట్లేదు, ఏం చదవాలో తెలియట్లేదు, ఎలాంటి పనులు చేయాలో తెలియట్లేదు, నేను జీవితంలో ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు నాన్న, కొంచెం చెప్తావా అన్నాడు. తండ్రి నవ్వి, చెప్తాను నాన్న, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెయ్యి అని మెరిసే రాయి ఒకటి, బంగారం కాదు వెండి కాదు, మెరిసే రాయి ఒకటి అతని చేతికిచ్చి, నాన్న ఇది తీసుకుని నువ్వు మన ఊరి చివరి ఉన్న కూరగాయల మార్కెట్ ఉంది కదా, బురద బొచ్చు రొచ్చు అన్నీ ఉంటాయి కదా, అక్కడ నుంచో బయట నుంచుని ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అంటే తలకాయ ఊపు, మాట్లాడకు, ఎంత అంటే 2,000 చూపించు అన్నాడు. అదేంటి నాన్న అన్నాడు. నువ్వు వెళ్ళు చెప్తా కదా అన్నాడు. వీడు వెళ్ళి ఊరు బయట ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర మొత్తం సంతా వాటన్నిటి మధ్యలో ఇలా పట్టుకుని ఉంచున్నాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. మాట్లాడద్దు అన్నాడు కదా నాన్న, తల ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓ 200 రూపాయలా, నేను ఇచ్చి కొనుక్కుంటా అన్నాడు. వీడు నాన్నకు ఫోన్ చేశాడు, నాన్న ఈ పిచ్చిరాయికి 200 ఇస్తా అంటున్నాడు, అమ్మేనా అన్నాడు. ఉండరా బాబు, నువ్వు అక్కడ అమ్మకు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊర్లో ఉన్న సూపర్ మార్కెట్ ఉంది కదా, రత్నదీప్ సూపర్ మార్కెట్ లాంటిది, దాని బయట నుంచొని మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ చేయన్నాడు. వీడు మళ్ళీ అదే పని చేశాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలూపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. వెంటనే తను 2,000 రూపాయల నేను ఇస్తాను అన్నాడు. వీడు నాన్నకు ఫోన్ చేశాడు, నాన్న 200 కాదు ఈ పిచ్చోడు 2,000 ఇస్తా అంటున్నాడు, అమ్మేమంటావా అని అడిగాడు. వద్దురా, ఇప్పుడు నువ్వు సోమాజిగూడలో ఉన్న జాయ్ ఆలికాస్ వజ్రాల షాప్కి వెళ్ళు, షాప్ మధ్యలో నుంచో ముందర బయట లోపల కాకుండా బయట కాకుండా లోపల నుంచో మళ్ళీ అదే పని చేయన్నాడు. ఈ వీడి పిల్లాడు వెళ్ళి మళ్ళీ ఇలా పట్టుకుని ఉంచినాడు. కాసేపటికి ఒక అంకుల్ వచ్చాడు, యూ వాంట్ టు సెల్ దిస్ అని అడిగాడు. తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓ 2,00,000 రూపాయల నేను నీకు ఇస్తాను అన్నాడు. వీడు దిమ్మ తిరిగిపోయింది. ఇక నాన్నతో మాట్లాడకుండా పరిగెత్తుకుని ఫోన్ చేయకుండా నాన్న దగ్గర పరిగెత్తుకెళ్ళాడు. నాన్న అదే రాయి, అదే నేను, ఒకళ్ళేమో 200 ఇస్తా అంటున్నారు, ఒకళ్ళు 2,00,000 ఇస్తా అంటున్నారు, ఎందుకు నాన్న అని అడిగాడు. అదేరా పొజిషనింగ్ అంటే, మంచి వ్యక్తుల మధ్యలో మంచి వాళ్ళ మధ్యలో పాజిటివ్ థాట్ తోటి బాగా చదువుకుని నీ ప్రయత్నం నువ్వు చేస్తే నీ విలువ 2,00,000 ఉంటుంది, పిచ్చి చోట నువ్వు మామూలుగా నుంచుంటే నీ విలువ 200 ఉంటుంది అంటాడు. మీరు కూడా అంతే, మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి వాళ్ళ చుట్టూ ఉండండి, లైక్ మైండెడ్ పీపుల్తోనే కలవండి. ఇన్సూరెన్స్ అంటే బ్రహ్మాండం, ఎల్ఐసిలో ఫ్యూచర్ ఉంది అనుకున్న వాడితో కలిస్తే బాస్ కమాన్ పరిగెత్తుదాం అంటాడు. పొద్దున్నే మార్నింగ్ వాక్ అందరికి ఎట్లా వెళ్తారు, తెలిసిన వాళ్ళందరూ కలిసి, అలా మనం కూడా మనతో నడిచే వాళ్ళతోనే స్నేహం చేయాలి, చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. వై పీపుల్ డోంట్ బై అస్, ఎందుకు మనకు పాలసీ కొనరు అంటే 5 రీజన్స్. ఒకటి, వాడికి అవసరం లేదు, తొక్కలో పాలసీ, నేను బతికే చచ్చే ఇప్పుడు వచ్చి నేనేం చేయాలి అనుకుంటాడు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ హిమ్. నో మనీ, ఇప్పుడు పాలసీ ఎక్కడండి, ఉన్నదానికే ఈఎంఐలు కట్టలేక వస్తున్నాం, ఇప్పుడు ఎక్కడుంది అని మనీ ఉండదు. 3, తొందర లేదు, చూద్దాంలేండి, ఇప్పుడు మార్చి మీకు తొందరేమో, డిసెంబర్లో మీకు తొందరేమో, నాకేం తొందర, ఎండిఆర్టీ నువ్వైతే నాకేం వస్తుంది, తర్వాత చూద్దాం లేవే అని చెప్పి హరి ఉండదు. రెండోది, డిజైర్ ఉండదు, ఏముందండి ఏది జీవితం మీద విరక్తి నాకు అని ఉంటాడు. లాస్ట్ది, నో ట్రస్ట్, మీ మీద నమ్మకమే ఉండదు అసలు వాడికి. లాస్ట్ టైం మనం ఎప్పుడో వస్తాన టైంకి రాకపోవటం, మనం చేయాలని చేయంకి వెళ్ళకపోవటం, వాడి దృష్టిలో మనకు వాల్యూ లేకపోవటం, మన గురించి ఎవడో వాడి దగ్గర బ్యాడ్గా మొయ్యటం, ఇవన్నీ పెట్టి అసలు ట్రస్టే ఉండదు. సో నేనేం చెప్తున్నా, క్రియేట్ ఏ ప్రాబ్లం టు సెల్ ద సొల్యూషన్. ఫస్ట్ వాడికి ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఇందాక ఎట్ట చెప్పానో ప్రాబ్లం చెప్తాడని, ఇలాగే ప్రాబ్లం చెప్పండి ఫస్ట్. నాయన నువ్వు ఇన్సూరెన్స్ చేసుకోకపోతే, మొన్న వాడెవడో ఇట్లా అయిపోయాడు, 10 ఫెయిల్యూర్ స్టోరీస్ ఇన్సూరెన్స్ చేయని వాడి చూపించండి.
నాకు ఒక విట్టల్ ఇక్కడ విట్టల్ అని ఒక ఏజెంట్ ఉంటాడు, కౌటిక్ విట్టల్ అని. మీరు ఎంతమంది తెలియదు, తెలిసిన వాళ్ళు ఉంటారు. 99లో నిజామాబాద్లో ఉంటే నన్ను ఇక్కడికి నేనే అన్నా, విట్టల్ నిజామాబాద్లో ఉంటే యూ కెనాట్ గ్రో, హైదరాబాద్కి వచ్చి నీకు పెద్దది వస్తుంది అన్నందుకు ఇంకా రోజు అన్నా నా టైమి, అన్నా నాకు టైమి, అన్నా నా 39 ఏళ్ళండి. అప్పుడు ఇన్సూరెన్స్ మీద ఉంటుందండి దృష్టి, వ్యాపారం చేసే వ్యాపారం మీద ఈ లక్ష అక్కడ పెడితే అక్కడ ఉంటుంది అనే ఉంటుంది. ఎవడైనా మీకైనా అదే ఉంటుంది. అలా ఉంది. కుదరదు చూద్దాంలే అంటున్నా. నా కర్మానికి మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ శ్రీలంకలో చేశాను. 108 మంది కావాలి అక్కడికి వెళ్ళటానికి, నాకు అంతా 106 అయ్యారు. ఇక దిక్కులేని పరిస్థితిలో విట్టల్కి ఫోన్ చేశా. విట్టల్ 15,000 మనిషికి 2 రండి, మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే ట్రైనింగ్ 5 రోజులు సైట్ సీయింగ్, ఇంతమంది వెళ్తున్నాం, ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ వస్తారు, నీకు నెట్వర్కింగ్ కూడా అవుతుంది, రా అన్న నాకు అవన్నీ తెలియదు, నువ్వు టైం ఇస్తా అంటే నేను వస్తా అన్నాడు. అక్కడ టైం ఇవ్వలేను రా అన్న. అక్కడొద్దన్నా వచ్చాక అన్నాడు. అన్న మాటకి 7 days నాతో ఒక్క అక్షరం మాట్లాడలే. మిగతా పార్టిసిపెంట్స్ అంతా ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. మద్రాసులో బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర బ్యాగేజ్ తీసుకుంటుంటే అన్న టైం ఇస్తా అన్నావు కదా అన్నాడు. నాకు కూడా అయ్యో పాపం అనిపించింది. నిజమే కదా, అట్లా నా కోసం వచ్చాడు ఇన్ని రోజులు. సరే 7వ తారీఖు మధ్యాహ్నం 3ంటికి మా ఆఫీస్ రా అన్న. 7వ తారీఖు మధ్యాహ్నం నేను మా సెక్రటరీకి చెప్పా, 3 o'clockకి వాళ్ళ కౌటిక్యూట్లో వస్తాడు, 2 hours ఇంకేం షెడ్యూల్ చేయొద్దు, జనరల్ ఇప్పుడు కూడా అంతా ఉంటుంది కదా, అలా నేను మీటింగ్ పెట్టుకున్నాను. రావటం 3 o'clockకి మీ సార్ టైం నేను 30,000 కొనుక్కున్నా అన్నట్ట. ఆ పిల్ల ఇట్ట చూసింది, 30,000 కొంటామేంటి సార్ టైం, నాకు తెలియదండి, సార్ అయితే మీకు షెడ్యూల్డ్ అపాయింట్మెంట్ ఉంది, వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళండి. లోపలికి వస్తే అప్పట్లో ఈ తలుపు పెట్టే గడియలు ఉండేవి. ఐమ్ టాకింగ్ అబౌట్ 96 99 అనుకుంటా. ఈ తలుపు పెట్టే గడియ లోపలికి వచ్చి గడియ పెట్టాడు. నాకు భయం వేసింది, ఏంటి పెట్టారు ఒంటరి మొగాడిని లోపలికి వచ్చి తలుపు గడియ పెడుతున్నావేంటి అన్నా నీకు సమస్య చెప్పాలన్నా, నా పర్సనల్ ప్రాబ్లం షేర్ చేసుకోవాలన్నాడు. అమ్మయ్య అనుకున్న, ఇది ఇన్సూరెన్స్ కాదు పర్సనల్ ప్రాబ్లం అంటున్నాడు, పర్వాలేదు అనుకో. తన వైఫ్ కావ్య, అమ్మాయి నాకు అన్న అంటుంది, ఇతను అన్న అంటాడు. తెలంగాణలో అది ఒక అద్భుతమైన అంశము, భార్యాభర్తలు ఇద్దరూ అన్న అని పిలుస్తారు ఆప్యాయంగా. కాబట్టి అది వాళ్ళిద్దరూ అలా నన్ను పిలుస్తారు. ఇవాళ పొద్దున కూడా ఏదో మెసేజ్ పెట్టాడు, పిలుస్తారు వాళ్ళిద్దరు అన్న అని పిలుస్తారు. నీ కావ్య తెలుసు కదా అన్న అన్నాడు. తెలుసా, నీ పెళ్ళమే కదా, చెప్పు ఏంటి అన్నాను. కావ్యతో నేను పడలేకపోతున్నా అన్న అన్నాడు. నాకు టెన్షన్ వచ్చింది. సొంత ఫ్రెండు ఇట్లా ఏమైనా డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైందన్న. నువ్వు 3 months బ్యాక్ హైదరాబాద్ వచ్చామన్నావు కదా, అప్పుడు 10,000 ఇచ్చి వచ్చా, మళ్ళీ ఒక నెల అవ్వగానే మళ్ళీ పైసలు అడిగింది, ఫ్యామిలీ కోసం మళ్ళీ 10,000 ఇచ్చా, మొన్న శ్రీలంకకి వెళ్ళే ముందర 5,000 ఇచ్చా, ఇవాళ పొద్దున ఫోన్ చేసి మళ్ళీ 5,000 ఇమ్మంటుంది. సర్రమని కోపం. ఏం దేశాన్ని ఉద్ధరిస్తున్నావా? నీ భార్యకు నువ్వు డబ్బు ఖర్చుల కోసం కదా ఇస్తున్నావు, నీ భార్యకు నువ్వు ఇవ్వకపోతే ఎవడిస్తాడు అని అన్నా. నేను ఒక సెకండ్ గ్యాప్ తీసుకుని, అవునన్నా నేనున్నా కాబట్టి ఇస్తున్నా, రేపు నేనే లేకపోతే నా భార్యకి ఎవడిస్తాడు అన్నాడు. నాకు దిమ్మ తిరిగిపోయింది. వెంటనే పట్రారా బాబు అని 20 లక్షల పాలసీ 5 seconds చేశాను. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, వాడికి ఇది ఎవరి మీద ప్రేమ, నా భార్య మీద ప్రేమ కదా. అది తను పట్టుకున్నాడు ఎమోషనల్. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్తా, సేల్లో ఎలా ఉండాలో చెప్పడానికి చెప్తున్నా. 88లో అనుకుంటా నా పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వగానే పెళ్లి చూపులు అనే సీరియల్ తీశాను, దూరదర్శన్లో వచ్చేది. దాంట్లో ఎడిటింగ్ కూడా నేనే చేసేవాడిని. స్టార్టింగ్లో ఎండింగ్లో అడ్వర్టైజ్మెంట్లు వేసేవాళ్ళం ప్రతిరోజు, ప్రతి ఎపిసోడ్కి. ప్రెస్టేజ్ కుక్కరు మాకు స్పాన్సర్ ఒకళ్ళు. దానికి ఒక ట్యాగ్లైన్ ఉంటుంది, శ్రీమతి మీద ప్రేమ ఉన్నవారు ప్రెస్టేజ్ని ఎలా కాదంటారు. సరే రోజు ఈ అడ్వర్టైజ్మెంట్లు వేసి 10 సార్లు విని నా మావిడ మీద ప్రేమ కదా, ఇక తట్టుకోలేక షాప్కి వెళ్ళి ప్రెస్టేజ్ కుక్కర్ కొనేసాను నేను. కొని ఇంటికి తీసుకెళ్ళి ఇదిగో ప్రెస్టేజ్ కుక్కర్ అన్న. మా ఆవిడ ఇట్లా చూసింది, మా అమ్మ ఇలా చూసింది, ఏమైందన్న, ఎందుకు కొన్నారా ఇది అంది మా అమ్మ. శ్రీమతి మీద ప్రేమ ఉన్నవారు ప్రెస్టేజ్ని ఎలా కాదా, నీ బొంద ప్రేమ, నీ మొహం ప్రేమ, మొన్న నీ పెళ్ళికి 10 కుక్కర్లు వచ్చాయి, అవే ఏం చేసుకోవాలో తెలియక వస్తుండే, నువ్వు కొడుకు వచ్చావాళ్ళే. అంటే ఎమోషనల్ యాంగిల్ ఆఫ్ ఎ థింగ్, ఇఫ్ యూ కెన్ కనెక్ట్ ద కస్టమర్ విత్ అన్ ఎమోషన్. వాడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం, వాడికి ఏది బలహీనత, చిన్నపాటి హోంవర్క్ చేసి వెళ్ళండి. మీకు లీడ్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా, కామన్ ఫ్రెండో ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా, డైరెక్ట్గా వెళ్ళకుండా వీళ్ళ గురించి ఏంటి, చిన్నపాటి లీడ్ తీసుకుంటే వాడు కొందరు పొగడతలు పడతారు కదా. ఒక శిల్పి ఉన్నట్ట, అత్యద్భుతమైన శిల్పి, బ్రహ్మాండంగా శిల్పాలు చెక్కుతాడు. సాయంత్రం పూట అయితే చారాయి గాన్సప్కి రవీంద్ర భారతికి వెళ్ళి సన్మానాలు చేయించుకుంటాడు. తన హాబీ.
డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పాడు, నీకు 70 దాటిపోయినా ఇంకా నువ్వు బతకవు, ఉన్నంతకాలం లైఫ్ ఎంజాయ్ చేయి, మ్యాక్సిమం 3-4 ఏళ్ళు 3-4 నెలలు నువ్వు ఇంతమించి ఏ ప్రయత్నం చేసినా బతకవు అన్నాడు. వీడి భయం పట్టుకుంది, పోతున్నాను కాదు సన్మానాలు ఆగిపోతాయని. అది అలవాటైపోయిన వాడు బయటికి రాలేడు. సన్మానాలు అనే గులవ శాలువా కప్పుకోవాలి అనే దురద ఉన్నవాడు జీవితంలో బయటికి రాలేడు. వాడు ఏం చేయాలి ఆలోచించి తెలివి వచ్చి వీడు అచ్చం తనలాగా ఉన్న 4 శిల్పాలని చెక్కాడు. పోయి మధ్యలో నుంచున్నాడు. 4 నెలలు అన్నాడుగా డాక్టర్, 4 నెలల్లో చెక్కి మధ్యలో ఉంచాడు. టైం వచ్చింది, యమధర్మరాజు భటులు పంపించారు. చూస్తే అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియట్లా, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాళ్ళు కొమ్ములు కొక్కున్నారు, బుర్రలు కొక్కున్నారు, ఇటు చేస్తే అటు చేసి వాళ్ళు సారీ ఫోన్ చేశారు. సార్ మాకు అసలు తెలియట్లేదు సార్, ఎవడో వస్తలో అన్నాడు. యమధర్మరాజు కిందకు వచ్చాడు, ఆయనకు కూడా తెలియట్లే అసలు ఎవడో డూప్లికేట్ ఎవడో. అర్రే అని ఆలోచించి 2 అడుగులు వేసి, ఈ శిల్పి ఎవడో కదా, వీడెవడో తెలిస్తే నేను సన్మానం చేస్తాడు, నేనే సార్ అని బయటకు వచ్చాడు. ఆయన తీసుకుని పోయాడు. అలా ఒకడు మంచి మాటకు పడతాడు, ఒకడు బంధుత్వాలు పడతాడు, ఒకడు రేపు డబ్బు వస్తుందంటే పడతాడు, ఒకడు కనెక్టివిటీ ఉంటుందంటే పడతాడు, రేపు మీ పిల్లలకి మీ రిటైర్మెంట్ అయ్యాక మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోతే ఏమైపోతారంటే పడతాడు. మీ స్కీమ్ ప్రకారం అది అమ్మాలి. కాబట్టి క్రియేట్ ఏ ప్రాబ్లం. వాడికి లేని ప్రాబ్లం మీరు క్రియేట్ చేయండి. వాడు గొడుగమ్మేవాడు చూడండి, రాగానే సార్ వర్షం వస్తే తడిసిపోతారు సార్ అంటే, పర్వాలేదు ఎండకు మాత్రం మాడిపోరా సార్, ఏం కలర్ సార్ మీద అంటాడు. పోతే పోయిందిలే 100 రూపాయలని కొన్ని గొడుగు పడేసుకుంటాడు కదా. డిఫైన్ ఏ ప్రాబ్లం అండ్ దెన్ సాల్వ్. కీప్ కస్టమర్ ఇన్ ప్రయారిటీ అండ్ ఫోకస్ ఆన్ బిజినెస్ ఓన్లీ. ఎవడు ఏం చేసినా ఆవ్యాసం రాస్తారు కదా, అట్లా మన బిజినెస్ మీద మాత్రమే ఫోకస్ ఉండాలి. వీడు ఎట్ట పనికి వస్తాడు, నా బిజినెస్కే అని ఉండాలి. ఒకడు కొత్తోడు కనిపించాడు ఇంకో వెంటనే వాడిని వాడేసుకోవద్దు. 2026 అని మనసులో పెట్టుకోండి. వాడికి ఒక నెంబర్ ఇవ్వండి, ఖైదీకి నెంబర్ ఇచ్చినట్టు 24/11 అని పెట్టండి. ఇట్ట నవంబర్ నెలలో ఎండి పట్టుకుంటాను అన్నట్లు పెట్టుకోండి. ఎందుకు అని చెప్తున్నానంటే, 2 అన్నదమ్ములు ఒకే రోజు చింత చెట్లు నాటారు. పెద్దవాడు చెంబుడు నీళ్లు పోసాడు, చిన్నవాడు చెంబుడు నీళ్లు పోసాడు. ఓ 10 రోజులు గడిపడికి ఇంతంత ఎత్తైనాయి. చిన్నవాడు దాన్ని ముట్టుకోలే, మళ్ళీ చెంబుడు నీళ్లు పోసాడు. పెద్దవాడు చెంబుడు నీళ్లు పోసి ఆకునంతా దూసేసి వాడు మంచిగా పప్పు చేసుకు తినేశాడు. ఇంకో 10 రోజులు అయింది, చిన్నవాడి చెట్టు ఇంత అయింది, పెద్దవాడి చెట్టు ఇంత అయింది. దానికి బుష్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి, దీనికి మాత్రం కొన్ని 4-5 ఆకులు ఉన్నాయి. వీడు మళ్ళీ కోసుకుని దీన్ని పచ్చడి చేసి తినేశాడు. మళ్ళీ చెంబుడు నీళ్ళు వీడు పోసాడు, వీడి చెట్టు ఎండిపోయింది. వాడి చెట్టు ఎంత పెద్దగా అయిందంటే ఎంత కోసినా అంత ఆకు వస్తుంది. రిలేషన్షిప్ కూడా అంతే. మొదటి రోజే వాడుకోవద్దు. వాడితో పరిచయం పెంచుకొని ఏదో ఒక రోజు మనం వద్దన్న మన ఇంటికి వచ్చి పాలసీ చేసి వెళ్తాడు వాడు. మీలో ప్యాషన్ ఉండాలి. మనకే ప్యాషన్ లేకపోతే నేను చెప్పేటప్పుడు చాలా సంతోషం, వాళ్ళు మీరు అందరూ వచ్చారు, MDRT అవ్వాలి, లేకపోతే గంపనాయసరావు పిలిచాడు, పని పట్టలేదు, నన్ను పిలుస్తూ ఉంటాడు, నేను వచ్చాను అంటే మీకు ఏమైనా ఉంటుందా? మనలోనే ఉత్సాహం లేకపోతే అవతలవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? మీలో ప్యాషన్ ఉండాలి, మీలో అడుగు ముందుకేసే తత్వం ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఇందా చెప్పినట్టు విభిన్నంగా. క్రియేటివిటీ అంటే ఏంటి చెప్పనా అండి? ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఎక్కడో పుట్టిన కొమరం భీము ఇద్దరిని ఒకేసారి పుట్టిస్తే, ఒకేసారి కలిపేస్తే ఎలా ఉంటుందో ఒక ఆలోచన 900 కోట్లు తెచ్చిపెట్టింది త్రిబుల్ సినిమాతో. అవునా కదా? మరి మనం ఎందుకు అలా ఆలోచించట్లా? అసలు రాజమౌళి గారు ఒకే సినిమాని ఒకే కథని 2 సినిమాలు తీశాడు తెలుసా? అవి ఏంటవి? బాహుబలి 1, 2 కాదు, అదంతా ఒకటే. ఛత్రపతి అండ్ బాహుబలి. గమనించారు ఎప్పుడైనా? సవితల్లి, సొంత కొడుకు, సవితి కొడుకు, ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ 2 సినిమాలు కూడా. మరి మనం ఎందుకు ఓ పాలసీ ఒక చోట అమ్మి అదే కథను మార్చి ఇంకోటికి అమ్మలేకపోతున్నాం మనం? కొత్త రకంగా చెప్పాలి. పాత చింతకాయ పచ్చడి, LIC మీ జీవితాన్ని భాగస్వామి అని చెప్పంగానే వాడు టీవీ కట్టేస్తాడు. ఇప్పుడు చిన్న మాట చెప్తా, మీరు అందరు నా ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఇప్పుడు ప్రదీప్ సార్ కోసం టీ కూడా వదిలేశారు కదా, ఇంత నన్ను ప్రేమిస్తున్నారు కదా. టీవీలో సీరియల్ నాది వస్తుంది, సీన్ బాగా మీరు చూస్తారా? టింగ్ అని ఛానల్ చేంజ్ చేస్తారు. అవతల వాడు అంతే. మనం చెప్పే కాంటెంట్ వాడికి ఎక్కకపోతే వాడి మైండ్లో ఛానల్ చేంజ్ చేసి చూద్దాంలేండి, మళ్ళీ చూద్దాం, ఇప్పుడు కాదు మళ్ళీ ఓకే అండి. చచ్చిపోతారా అరే అని చెప్పడం మొదలెట్టండి. అట్లా చూస్తాం అంటే విభిన్నంగా చెప్పమన్న ఉద్దేశం, అంత పిచ్చికేం కాదు. సో మీకు సెల్ఫ్ ఫెయిత్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి, రైట్ మైండ్ సెట్ ఉండాలి, సోషల్ క్యాపిటల్ మాట్లాడుతా దాని గురించి, ఎమోషనల్, ఇవన్నీ మీ దగ్గర ఉంటే
ఇవన్నీ మీ దగ్గర ఉంటే న్యూ మీ అంటే కొత్త నేనుగా వస్తా. ఈ యాప్ ఎక్కడైనా చూసారా? న్యూ మీ అనే యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా? చూసారా? చూసుండరు, సమస్య లేదు. ఎందుకంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, మన మైండ్ స్టోర్లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేయండి. ఇవాళ నుంచి కొత్త జీవితం. 15th October or 14th October ఫ్రమ్ టుడే ఐఎమ్ ఏ న్యూ మీ వర్షన్ 2.0. ఎక్కడ ఎండిఆర్టీ అంటే ఈ సంవత్సరం ఎండిఆర్టీ కొడతా, వచ్చే సంవత్సరం సిఓటీ కొడతా, ఆ తర్వాత టీఓటీ కొడతా అని మీరు అనుకునేలా చేస్తుంది మిమ్మల్ని న్యూ మీ అని. చిన్నప్పుడు వేసుకున్న ప్యాంట్లు ఇప్పుడు పడుతున్నాయి అన్నయ్య? పట్టవు కదా. మరి చిన్నప్పుడు ఆలోచనలు ఇప్పుడు ఎట్లా పడతాయి నీకు? ఎట్లా పడతాయి ఇప్పుడు చిన్నప్పుడు ఆలోచనలే? మన చిన్నప్పుడు అన్నీ ఇప్పుడేం నచ్చట్లేదు కదా. మనం ఇంకా చిన్నతనంలో ఉన్నట్టు ఇట్లా ఉంటే ఎట్లా అవుతుంది? మారుతున్న కాలంతో పాటు మనం మారకపోతే మనం బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉండిపోతాం. ఎవడైనా మీకు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇస్తే ఊరుకుంటారా మీరు? దిక్కుమాల సచ్చినోడు ఎందుకు ఇచ్చాడు ఇది అనుకుంటాను. ఎక్కడ పెట్టుకోవాలండి ఇది? ఏం చేయాలండి ఇది? మీ ఫ్రెండ్ ఇట్టా ఇచ్చాడని కొట్టవు మీ ఆయన్ని? ఏమా మీ ఆయన గ్రేటా నువ్వు గ్రేటా? మీ ఆయన గ్రేటా నువ్వు గ్రేటా? మీ ఆయనే గ్రేటా? ఇక్కడ అందరి ముందర బాగుండదని. నిజానికి ఇంట్లో పరిస్థితి ఏంటంటే అంతేగా అనే పరిస్థితి. సరదాగా నన్ను సీరియస్గా. ఫోకస్ యువర్ ఫ్యూచర్. ఒక చిరుతపులి వంగి అలా చూస్తుంది. ఒక గంట సేపు అక్కడ లేడి తింటూ ఉంటే ఇది కూడా అలాగే ఉంటుంది. మెల్లగా దగ్గరికి వెళ్తుంది, ఆగి పటక్కన కొట్టి తీసుకుంటుంది. దాని ఆయువు పట్టును కొడుతుంది. కస్టమర్ మీద మనం ఫోకస్ చేయాలి. ఒక గద్ద ఆకాశంలో ఉండి నీళ్ళలో ఉన్న చేపని ఫోకస్ చేసి టక్కన వచ్చి పట్టుకుంటుంది. కస్టమర్ని కూడా మనం ఫోకస్ చేయాలి. మీరు ఎవరిని టార్గెట్ చేస్తే వారి మీదే దృష్టి పెట్టండి. ఇతను నాకు ఎండిఆర్టీ ఇవ్వబోతున్నాడు, ఐ విల్ సీ ఇట్ విల్ హ్యాపెన్ అని మీరు అనుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఐఎమ్ హియర్ టు బిల్డ్ సంథింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్, ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ అంటాడు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్. మనం ఈ రోజు గురించి ఆలోచించొద్దు. ఈరోజు ఎండిఆర్టీ చేసినా చేయకపోయినా కొంపలు మురిగేది లేదు. ఇంకో సంవత్సరం గడుస్తుంది, కానీ నెక్స్ట్ 365 days మీరు ఏం సాధించాలో ఇవాళ ఆలోచించండి. ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్పే మంత్రం ఇది ఎక్కడ దొరకదు. 60-30-10 అనే మంత్రం. ఇది మీ గూగుల్లో దొరకదు, ఇంటర్నెట్లో దొరకదు, పుస్తకాల్లో దొరకదు, ఎక్కడ దొరకదు. నా అనుభవం నుంచి వచ్చింది కాబట్టి ఇది స్వామి ప్రదీప్తానంద అడ్వైజ్. చెప్పమంటారా? 60-30-10 ఇది గుర్తుపెట్టుకోండి. 60% ఆఫ్ యువర్ టైం మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఎల్ఐసి ఫుల్ టైం అయినా ఎక్కడ లేదా ఎల్ఐసి చేస్తున్నా 60% టైము మీ ప్రొఫెషన్కి డెడికేట్ చేయాలి. 30% టైము మన ఫ్యామిలీకి, మన పర్సనల్ లైఫ్కి డెడికేట్ చేయాలి. మంచి స్పీకర్ ఇంటికి వచ్చాడా, యాక్టర్ గారు వచ్చారా అని మా కొడుకు అడగడు, అమ్మ నాన్న ఇంటికి వచ్చాడా అని అడుగుతాడు. మనం ఎంత గొప్పవాళ్ళం అయినా ఇంట్లో తండ్రికి బిడ్డ, ఓ తల్లికి బిడ్డ, ఓ భార్యకి భర్త, లేకపోతే మన డ్యూటీస్ అక్కడ ఉంటాయి. ఇవాల్టికి కూడా నాకు వారంలో 30 నిమిషాల టైము నేను మా ఆవిడ వెళ్ళి వారానికి కావాల్సిన కూరలు కొనుక్కుని రావడానికి టైం ఉంది, ప్రయారిటీ ఉంది. సో టైం లేదు అనే మాటకి అర్థం లేదు. 60% మీ ప్రొఫెషనల్ టైము, 30% మీ పర్సనల్ టైం. పర్సనల్ అంటే ఫ్యామిలీ అండ్ పర్సనల్. ఇంకా 10% ఎవడైతే పెట్టుకున్నాడో వాడు టాప్ స్థానికి వెళ్తాడు. ఈ 10% టైము సెల్ఫ్ గ్రోతు. మనం ఎలా ఎదగాలి, ఎలాంటి వీడియోస్ చూడాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, సక్సెస్ స్టోరీస్ ఏంటి, ఎవరిని పట్టుకోవాలి. కౌటికవితలని ప్రదీప్ సార్ చెప్పారు కదా, వెళ్ళి అతనితో తన జీవితాన్ని ఎలా మారిందని అడగాలి. మీలో ఎవరు సక్సెస్ఫుల్ ఉన్నారో, లాస్ట్ ఇయర్ ఎండిఆర్టీ వస్తే ఎలా కొట్టావు గురువు అని అడగండి. గంపానాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి తిట్టినా, చీదరించుకున్నా, ఏం చేసినా ఓ అరగంట టైం కాదు. మీతో పాటు కారులో వస్తా సార్, సుందర విజ్ఞానం నుంచి హరిహర కళాభవన్ దాకా వస్తా, కారులో మాట్లాడుకుందాం సార్ అని పట్టుకోండి. కానీ ఆ 10% మీ పర్సనల్ గ్రోత్. ఈ 10%లోకి బిగ్ బాస్ రాదు కదా. దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయింది సార్ అంటే మేమేం చేస్తాం దానికి? మేమన్నా చేయగలవా దానికి? దాని మీద మీ ఫోకస్ ఉంటే వాడు ఎలిమినేట్ అవుతూనే ఉంటారు, వాళ్ళు సూపర్ స్టార్లు అవుతూ ఉంటారు. మన ఫోకస్ మన మీద ఉండాలి తప్ప ఎక్కడ ఉండదు. సో 60-30-10 ఈ 10% ప్రపంచంలో ఏదో అయినా సరే మీరు వదలకూడదు. రోజు రాత్రి 11 నుంచి 1:15 దాకా 2 hours 15 minutes నా పర్సనల్ టైం.
నా వైఫ్ రాదు, ఎవరు రాదు. నేను ఏ పుస్తకాలు రాసినా, ఏ పుస్తకాలు చదివినా, ఏ పీపీటీలు చేసుకున్నా, ఇలాంటివి ఎన్ని చేసినా ఆ టైంలో చేస్తా. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్స్ మోగవు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇది నా ప్రైమ్ టైం. మీ ప్రైమ్ టైం ఎన్టీ రామారావు గారు, గ్రేట్ ఎన్టీ రామారావు గారు మార్నింగ్ 4 o'clock to 6 o'clock ప్రైమ్ టైం. చంద్రబోస్ గారు 6 o'clock to 8 o'clock ప్రైమ్ టైం. సిరివెన్నెల గారు రాత్రి 1 పొద్దున 6 వరకు ప్రైమ్ టైం. మీ ప్రైమ్ టైం ఎప్పుడో మీరు గమనించండి. ఎప్పుడు మీ బుర్ర షార్ప్గా ఉంటుంది. అప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. విజయం వచ్చి మీ చేతుల్లో వస్తుంది. ఫోకస్. చెప్తున్నా వినండి. శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరూ అంటారు, ఏం చెక్కావు బాస్, శిల్పం బ్రహ్మాండం. చెక్కితే వచ్చే శిల్పం కాదు, అక్కర్లేనివి తొలగిస్తే మిగిలేది శిల్పం. అన్నెసరీ థింగ్స్ మనలోంచి తొలగించండి. టైం వేస్ట్ యాక్టివిటీసు, పక్కవాడి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం, వాడేమన్నాడు, వీడేమన్నాడు, నేను ఇంతే, నా బతికింతే, అన్నీ తొలగిస్తూ పోండి. అద్భుతమైన శిల్పం కింద మీరు బయటకు వస్తారు. పీపుల్ స్టార్ట్ అడ్మైరింగ్ యూ. 4 కాంపిటెన్సీస్ మనం తెలుసుకోవాలి. యు ఆర్ ద మెజిషియన్, ద మ్యాజిక్ ఆఫ్ లీడర్షిప్. మ్యాజిక్ గొప్పదా, మెజిషియన్ గొప్పవాడా? హలో, గట్టిగా చెప్పండి. మ్యాజిక్ గొప్పవాడా, మెజిషియన్ గొప్పవాడా? మెజిషియన్ కదా. ఎల్ఐసి గొప్పదా, ఏజెంట్ గొప్పవాడా? మీరు లేకపోతే ఎల్ఐసి ఉందా? నిజం చెప్తున్నా, ఉందా? వ్యాపారం లేకపోతే ఎల్ఐసి ఉందా? మ్యాజిషియన్ ఏముందో, క్యాప్ తీస్తాడు, ఇట్లా ఇలా చూపిస్తాడు. నల్లగా ఉందనుకుంటాం, మన పొర్ర ఉంటుంది, పక్కన చిన్న క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ని ఇలా అని ఇలా తిప్పి ఇలా అంటాడు. అందులోంచి పావురం వచ్చి ఇక్కడ అవుతుంది. మనంతా చప్పట్లు కొడతాం కదా. పావురం అక్కడే ఉంది, మెజిషియనే దాన్ని తీసి బయటపెడుతున్నాడు. వ్యాపారం అక్కడే ఉంది కదా, పాలసీలు అక్కడే ఉన్నాయి. మనమే వాటిని తీసి ప్రపంచానికి ఆవిష్కృతం చేయాలి. స్కిల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఆర్ట్. స్కిల్ మనకి. యు ఆర్ ద మెజిషియన్ ఆఫ్ లీడర్షిప్. దెర్ ఈజ్ మ్యాజిక్ అరౌండ్, బట్ యూ హ్యావ్ టు బి రియల్ మ్యాజిక్ ఈజ్ గెయినింగ్ పవర్ ఓవర్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు కంట్రోల్ రావటమే ప్రపంచంలో అందరికంటే మెజిషియన్. అరే భలే చేశాను ఈ మ్యాజిక్, అద్భుతంగా మాట్లాడాను ఇవాళ అని అనుకోవాలి కదా. నేను అదంతా మీకోసం నేను రాలా, ఇప్పుడు గంపనాగేశ్వర కోసం రాలా, మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మ్యాజిక్ ఆన్ మై సెల్ఫ్. ఇంటికి వెళ్ళంగానే సరస్వతి గారు అడుగుతారు నన్ను, ఎట్లా అయిందండి ఈ సెషన్ అంటారు. సూపర్ సరస్ అంట. మీకేంటండి నా ఆవిడ అంటారు. అందుకు కదా బతికేది. ఎందుకు బతుకుతున్నాం మనం? ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చి 10,000 20,000 నాకేమైనా తేడా వస్తాయా? రావు కదా. మన మనసుకి మనం మ్యాజిక్ చేసుకోవాలి. ప్రతి మూమెంట్ కూడా గెలిస్తే కిక్కే వేరు. అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు గెలిచామనే చిన్నపాటి ఆలోచన, అది ఏదైనా వచ్చు. చిన్న పాలసీ అవ్వండి, పెద్ద పాలసీ, అసలు పాలసీయే కాదు. మీరు ఇక్కడి నుంచి నడిచి ఒక 10 కిలోమీటర్లు నడుస్తా అని అనుకున్న ఆ రోజు నడిచి రండి. అసలు 10,000 స్టెప్స్ వేసి రండి మీరు. మొన్న 31st మొన్న లాస్ట్ మంత్ 30th and 1st August నేను మురళీమోహన్ గారు మలేషియా వెళ్ళాం. ఆయనకి 85, నాకు 64. ఇద్దరిని అక్కడ గెస్ట్ కింద వెళ్తే చాలా క్లోజ్ నాకు. నేను అనుకున్నా మనసులో, ఈయన నేను చూసుకోవాలి, ఎవరు వెళ్ళటల్లా, మన ఇద్దరం వెళ్తున్నాం, మా ఫాదర్ ఏజ్ ఆయన నేను చూసుకోవాలి అని మనసులో అనుకున్నా. ఆయన నన్ను చూసుకున్నాడు, నేను ఆయన చూసుకోలే. బై గాడ్ చెప్తున్నాను నేను. ఆయన నన్ను చూసుకున్నా. లగేజ్ వద్దు, ఏమొద్దు, నేను మొత్తం నా లగేజ్ అంతా బ్యాగేజ్లో పడేసాను. పట్టుకోలే. సరే అయిపోయింది. పొద్దున్నే లేచి హోటల్ రూమ్లోకి 7:30, 8 అవుతుంది. నైట్ లేట్గా చెక్ ఇన్ అయ్యాం మేము. ఈయన లేపాలా వద్దా, లేచారా లేదా అని చూస్తూ తలుపు తీసి బయటకు వస్తే చుట్టూ కారిడార్లో వాక్ చేస్తున్నారు. నేను ఏంటి అంకుల్ అన్న, డైలీ 17,000 స్టెప్స్ వేస్తాను, వేయకపోతే నాకు అన్నం ఎక్కదు. 17,000 అడుగులు 85 yearsలో ప్రతిరోజు ఆయన వేస్తున్నాడు. అంటే అది నిబద్ధత, అంటే అది డిసిప్లిన్, అంటే కంట్రోల్ ఓవర్ సెల్ఫ్. తొక్కలే నేను పోతే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది అనలా. మనం కూడా మైండ్కి ఎక్కించుకుని మనం అనుకున్న పని చేయటమే విజయం. పెద్ద పెద్ద విజయాలు ఉండవు. మనం ఇవాళ అనుకున్నాం సాయంత్రం ఇవాళ ఉపవాసం ఉంటా, మంచినీళ్ళు తప్ప ఏం తాగాను, గ్రీన్ టీ మీద ఒక రోజంతా ఉంటా అని అనుకుని ఉండండి. మీ మనసుకు తెలియని ఒక రకమైన ఆనందం వస్తుంది. చిన్న చిన్న పట్టుదల సాధిస్తే పెద్ద పెద్ద విజయాలు మీ దగ్గర పట్టులోకి వస్తాయమ్మా. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ స్మాలర్ థింగ్స్. వాట్ ఐ మీన్ టు సే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్, దెన్ దెర్ ఇస్ నో మ్యాజిక్. నిన్న చేసిన పని ఇవాళ చేస్తే మ్యాజిక్ ఉంది. తెల్లారింది, మళ్ళీ అలాగే అయింది, తిన్నామా పడుకున్నామా లేచా. నిన్న 500 రూపాయలు పాలసీ చేస్తే ఇవాళ 5,000 రూపాయలు పాలసీ చేయాలి. ఇవాళ 5,000 చేస్తే రేపు 50,000 చేయాలి, 5 లక్షలు చేయాలి కదా. మ్యాజిక్ ఈజ్ డూయింగ్ సంథింగ్ బిగర్.
నాట్ ద సేమ్ థింగ్, రిపీట్ చేయకూడదు అక్కడ. ఫోకస్ ఆన్ చేంజ్. హిందీలో సామెత ఉంటుంది, తీరం చేరకపోతే పడవని తిప్పక్కర్లేదు, తెరచాప దిశ మారుస్తే చాలు అదే తీరానికి మనం వెళ్తాం అని ఉంటుంది. చిన్నపాటి తెరచాప దిశ మార్చండి. మీరు వర్కౌట్ కావట్లేదంటే ఒక్కసారి నేను చెప్పే కదా, మీతో మీరు బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు, అది మీతో మీరు ఎందుకు అవ్వట్లా, ఇంకా ఏం చేయాలి, మొహం కడుక్కోండి, టీ తాగండి, పైన మేడ మీదకి వెళ్ళి ఒక వాక్ వేయండి, ఎక్కడికేనండి, పాటలు వినండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. ద ఇన్వెస్ట్మెంట్ మనం చేసే టైం, మనతో మనం ఆలోచనలో టైం స్పెండ్ చేసుకుంటే కవ్వని చిలికితే వెన్నెలా వచ్చిందో ఒక సొల్యూషన్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. టైమే లేదు కదా మనకి, ప్రపంచం మొత్తంతో స్పెండ్ చేయడానికి టైం ఉంది కదా, మనతో మనం స్పెండ్ చేయడానికి టైం ఎక్కడుంది? ఎన్ని రోజులైంది మీ భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఐ లవ్ యూ అని చెప్పి? ఎన్ని రోజులైంది? సినిమాలో హీరో చెప్తుంటే ఇట్లా చూస్తాను, నీకు భార్య లేదా, ఇంట్లో భర్త లేడా, పర్సనల్ లైఫ్ లేదా? ఐఎమ్ సారీ టు సే, బట్ వీ డోంట్ ప్రయారిటైజ్ దట్. నా పెళ్ళామే కదా, నా మొగుడే కదా, సచ్చినోడు బతుకుంటాడు, పిచ్చిది బతుకుతూనే ఉంటుంది, మనం టేక్ ఇట్ గ్రాంటెడ్లో ఉంటాం. చిన్న చిన్న సరదాలు అలవాటు చేసుకోండి, జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆ ఎనర్జీ వస్తుంది కదా, కైనెటిక్ ఎనర్జీ. భార్య స్పర్శలా ముట్టుకుంటే ఐ లవ్ యూ అని చెప్తే వచ్చే ఎనర్జీ నీ జీవితంలో ఎన్ని అవార్డులైనా కొట్టేలా చేస్తుంది. ఆ ఎనర్జీ కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ మార్కెట్లో అమ్ముతారా పాజిటివిటీ? ఎక్కడి నుంచి వస్తుంది? నెగటివిటీ అయిపోయింది కదా మనకి. నేను రాత్రి సినిమాకి వెళ్ళా సార్, సగం థియేటర్ ఖాళీగా ఉంది. అరే పిచ్చి సన్నాసి, నేను రాత్రి సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీ ఉంటే ఇంకా సగం నిండుగా ఉంది కదా. నీ బుర్ర కేవలం నెగటివిటీ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. మన మెట్లు దిగి వస్తుంటే ఒక ఇంట్లోంచి ఓ పిల్లాడిని తల్లిదండ్రులు తిడుతున్నారు, ఆ 4 ఏమైనాయి. నేను నాతో పాటు ఉన్న ఫ్రెండ్ని అడిగి, ఏంట్రా బాబు 4 అంటే కెమిస్ట్రీలో 100 బదులు 96 వచ్చినాయట. ఊరి మీ దుంపల దగ్గర మీకు ఆనందం అనేది లేదా జీవితంలో? ఎలా సార్ గులాబీ చుట్టూ ముళ్ళుంటాయి సార్, ఎలా సార్ గులాబీ చుట్టూ ముళ్ళుంటాయి సార్? అరే పిచ్చోళ్ళలారా, మీరు గులాబీ చుట్టూ ముళ్ళని చూస్తున్నారు, నాలాంటి వాడు ముళ్ళ మధ్య ఉన్న గులాబీని చూస్తున్నాడు. లుక్ ఎట్ ద ఆపర్చునిటీ, నాట్ ద ఆబ్స్టాకిల్. ఇంకా పరాకాష్ట చెప్తా. నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. నేను ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశా, నా ఫ్రెండ్ ఒక ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటుంటే పక్కన చూస్తే వాడు వడ తింటల్లా దిగులుగా చూస్తున్నాడు. ఏమైందయ్యా అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైందయ్యా? దోపిడి సార్. చెప్పబోయ్ ఏమైందన్న? చూడండి సార్, వడకింత చిల్లు పెట్టి ఆ పిండితో హోటల్ వాడు ఎంత డబ్బు మేడలు కట్టేస్తున్నాడని. ఓరింది ఈ నెగటివిటీ కూడా. వడకి చిల్లు పెట్టేది వడ ఉడకడానికి కదా. అప్పటి నుంచి నేను ఒక సూపర్లేటివ్ కొటేషన్ రాసుకున్నా, స్వామి ప్రదీప్తానంద కొటేషన్. చెప్పమంటారా? డోంట్ లుక్ ఎట్ ది హోల్ ఆఫ్ ది వడ చిల్లు చూడకు. డోంట్ లుక్ ఎట్ ది HOLE, హోల్ ఆఫ్ ది వడ. లుక్ వడ యాజ్ ఎ హోల్, WHOLE. యూ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. రంధ్రాన్వేషణ చేస్తే ఏముందమ్మా, రసాస్వాదన చేయాలి కదా. ఈ సెకండ్ నాకు అద్భుతమైన ఫోటో ఫ్రేమ్ మూమెంట్ కావాలి కదా. మీ అందరితో ఉన్న ఈ సెకండ్ నా జీవితంలో వావ్ ఏం మాట్లాడానరా LIC వాళ్ళందరితో ఆ రోజు అనే భావన నాలో రాకపోతే రేపు పొద్దున్నే లేచి మళ్ళీ మాట్లాడగలనా? ఎంజాయ్ ద లైఫ్. ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తామంటే చిన్నపాటి దశలు మార్చుకోండి. హాయిగా కార్డ్స్ ఆడుకోండి, ఇంట్లో ½ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి టైం స్పెండ్ చేయండి, ఏదైనా చేయండి. కొత్త కైనెటిక్ ఎనర్జీ మనలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే వస్తుంది. అండ్ లైఫ్ పార్ట్నర్ దగ్గర ఎవ్వరూ కూడా ఒక చిన్నపాటి రహస్యాన్ని కూడా దాచకూడదు. చిన్నపాటి రహస్యాన్ని దాచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన మీద ట్రస్ట్ తోటి వాళ్ళు కూడా మనకి స్టార్ట్ చేస్తారు సపోర్ట్ చేయడానికి. మనం దాచేసి చెప్పి, నా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఓ 50,000 అప్పు కావాలన్నాడు. ఎందుకురా అంటే, మామిడిని తీసుకుని ఊటీ వెళ్ళొస్తాయి. దేనికి రా అన్న? మ్యారేజ్ డేకి అన్నాడు. మ్యారేజ్ డేకి ఊటీకి వెళ్ళడానికి అప్పు ఎందుకురా 50,000 అన్న? నా దగ్గర లేవు బాస్ అని. ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా. భార్య దగ్గర కూడా వీడు స్టైల్ అక్కడ, బోడి ప్రెస్టేజ్. నేనన్న పిచ్చోడా, వెళ్ళి అయ్యప్ప స్వామి గుడిలో కూర్చోండి, ఇద్దరు కలిసి ఒక గంట సేపు, ఎంత హాయిగా ఉంటుంది పెళ్లి రోజున. మనం చూసే కన్నులో ఉంటుందిరా పిచ్చోడా, అంతమించి ఏం లేదు, ఎంజాయ్ లైఫ్ అని చెప్పా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం విజయం సాధించాలంటే మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. ఎప్పుడైతే మనం అంతా కలిసి ఉంటుందో, ఇంటికి రాగానే హ్యాపీగా నాన్న అమ్మ అని అందరూ అంటారు, వచ్చాడు సచ్చినోడు అన్నట్టు చూస్తుంటే మనం ఏం చేయగలమా? పొద్దున పోతాడు, రాత్రి దాకా వస్తాడు, ఓ పాలసీ లేదు, అమ్మింది లేదు, పాలసీ అమ్మ ఒకటమే వీడి పాలసీ అని అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? పోలండి వాళ్ళు కాకపోతే రేపు అవుతుంది, నాటు వరి రండి అనే భార్యాభర్త ఉండాలి కదా మన చుట్టూ. అలా ఉండాలంటే మనం సృష్టించుకోవాలి కదా అట్లాంటి వాతావరణం.
మనమే దాచేసి కుంగిపోయి మనం అసలు మీలో 90% మంది ప్రాబ్లం చెప్తారు. ఎల్ఐసి ఏదో చిన్నగా ఎల్ఐసి చేసుకో. ఏంటి చిన్నగా చెప్పండి. ఏంటి చిన్నగా? కూరలు అమ్మేవాడు, స్విగ్గీ చేసేవాడు, ర్యాపిడో బాయ్ కూడా ధైర్యంగా నేను ర్యాపిడో చేసుకుంటున్నా సార్, రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నా చెప్తున్నప్పుడు ఐఎమ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పుకోవడానికి మనకేంటి అడ్డంకి? ఏదో తప్పు చేసినట్టు, ఇదేదో చేయరాని నేరం చేసినట్టు ఏం కాదమ్మా. డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవ్రీబడి రెస్పెక్ట్ పీపుల్ టుడే. కాబట్టి ఫోకస్ ఆన్ ద స్టెప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ప్రతిసారి ఒక్క అడుగు మీద మాత్రం పెట్టండి. ఇప్పుడు అడుగు 75 రోజులు MDRT, నేను ఇంత సాధించా, ఇంత సాధించాలి. December 31 రాత్రి 12కి టంగ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ MDRT అనే మెసేజ్ రావాలి. రావాలక్కర్లేదా? వచ్చిన మరుక్షణం నుంచి ఈసారి 12 నెలలు తీసుకోకూడదు, 3 నెలల్లోనే MDRT కొట్టాలని మీకు రావాలి. అంటే నా టార్గెట్ 75 + 90 165 రోజుల లోపల డబుల్ MDRT కొడితే అప్పుడు మీ అందరికీ మీరు అట్లా కొట్టినవాడు ఎవడైనా నా నెంబర్ షేర్ చేస్తా, నా దగ్గర రండి, మీకు ఇష్టమైన హీరోతో నేను డిన్నర్ చేపిస్తా. March 31 లోపల మళ్ళీ ఇప్పుడు MDRT కొట్టాలి, అప్పుడు కూడా కొట్టాలి. ఎంతమంది వస్తే మీకు ఏ హీరో ఇష్టమైతే నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళి, మా ఫ్రెండ్ సార్ మీ పేరు చెప్పి వాళ్ళు చేశారు సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇట్లనే మొన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పారు నాకు అనిల్ రావిపూడి ఇష్టం అన్నాడు. నువ్వు అమ్మరా 10 ప్లాట్లు, నేను అనిల్ రావిపూడి తీసుకెళ్తాను. నెక్స్ట్ డే ఫోన్ చేశాడు ఆయన, ఒక 10 రోజుల తర్వాత వాళ్ళ ఓనర్ రియల్ విజన్ ఆయన, సార్ అమ్మేశాడు సార్ 10 ప్లాట్లు అన్నాడు. రమ్మనండి అన్న. అనిల్కి ఫోన్ చేశా, సార్ వాళ్ళు లంచ్ ఎక్కడ అన్న? ఆఫీస్లో అన్నా. నేను ఇంకో ఫ్రెండ్ వస్తున్నామన్నా. ఓకే అన్నాడు. మేము అతను తీసుకెళ్ళి మేము అతనితో కలిసి లంచ్ చేయించి పంపించాము. కౌటిక విట్టలు చెప్పాను కదా, కౌటిక విట్టలు ఒకనొక కేసులో అచ్యుత్ అని ఒక యాక్టర్ ఉండేవాడు. తను పోయినప్పుడు చాలా హెల్ప్ చేశాడు ఇన్సూరెన్స్ పాలసీకి. ఎంత హెల్ప్ చేశాడంటే అక్కినే నాగార్జున గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు కూడా అదిరిపోయారు. 15 రోజుల్లో క్లెయిమ్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అందరినీ చిన్న ఉంటాయి కదా ప్రతి కుటుంబంలో, అవన్నీ సెట్ చేసేటప్పటికి నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అడిగారు ఏంటంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ కౌటిక విట్టలు అన్న. నాగేశ్వరరావు గారు అన్నారు రేపు పిలవండి అతను అన్నాడు. వచ్చాడు షర్టుకి, మేము మట్టి మంచి సీరియల్ చేస్తున్నప్పుడు వచ్చాడు, పరిచయం చేశా. నీకేం కావాలయ్యా అని అడిగాడు నాగేశ్వరరావు గారు. నాకేం వద్దండి నాగార్జున గారితో కల్పించండి అన్నాడు. ఆయన నెక్స్ట్ డే నాడు నన్ను కూడా పిలవాల, విట్టల్ని, నాగార్జున గారిని, నాగేశ్వరరావు గారు ముగ్గురు కలిసి లంచ్ చేశారు. మరి వ్యాపారం ఎక్కడ పోయిందో నాకు తెలియదు, కానీ చేయటం అయితే చేశారు. ఏం చెప్తున్నానంటే సాధించండి. ప్రపంచం మనకు అనుకూలిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది, గెలిచిన వాడికే సహకరిస్తుంది. ఆల్మోస్ట్ గెలిచా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క రన్తో ఓడిపోయినట్టే కదా మ్యాచ్. 99 కొట్టినా 100 కానట్టే కదా. MDRT చేయకపోతే అంతే కదా. కొట్టి చూపించండి ప్రపంచానికి, నథింగ్ విల్ హ్యాపెన్. 20 మంది ఉన్నారు ఇక్కడ, ఎందుకు 20 మంది ఉండాలి? 20 మందితో పాటు 80 మంది కలవండి. 100 మంది MDRTలు అయ్యి ఈ హాలు పట్టకుండా గంపానాయసరం నెత్తిని కూర్చోండి అన్నాడు కదా ఇందాక, అందరూ కొట్టాలని. ఏమన్నా అని గల్లా పట్టుకొని నేను కూడా వస్తాను మీ తరఫున, నా తమ్ముడే కదా. ఫాలో 1 కోర్స్ అంటిల్ సక్సెస్. మను బాకర్ లాంటి అమ్మాయి ఒకే ఫీల్డ్లో ఒక షూటింగ్లో 24 ఏళ్ళ అమ్మాయి 2 గోల్డ్ మెడల్ కొట్టింది. మనం కొట్టలేమా MDRT? ఫోకస్ తల్లి, ఇంకేం కాదు. ఫోకస్. నిజాన్ని చెప్పనా, ఇది ఎప్పుడు ఇదివరకు ఉన్న ప్రజెంటేషనే చిన్న మార్పులు చేసి పెడతాను. ఎప్పుడు చేశానో తెలుసా మీకు? 3:15కి మా ఇంట్లో సోమాజిగూడలో బయలుదేరి 3:35 ఇక్కడ రీచ్ అయ్యే లోపల కారు లోపల 20 నిమిషాల లోపల మీతో ఏం మాట్లాడాలో ఇక్కడ నేను మైండ్ ప్రింట్ చేసుకున్నాను. నేను ప్రిపేర్ కాకుండా వస్తే ఏమవుతుంది? బాలకృష్ణ స్పీచ్లో ఉంటుంది అని. అంటే ఆయన గొప్పవాడు కాదని నేను చెప్పట్లా, ప్రిపేర్ కాకపోవడం వల్ల అలా వస్తుంది. ముందే మెంటల్ ప్రిపరేషన్ ఉంటే డెలివరీ అవుతుంది ఆటోమేటిక్. ఆయనకు కూడా అలాగే ఉంటుంది. ద సక్సెస్ఫుల్ వారియర్ ఈజ్ ద యావరేజ్ మ్యాన్ విత్ లేజర్ లైక్ ఫోకస్. గొప్పవాళ్లే గెలవరు, సాధారణమైన వ్యక్తి లేజర్ ఫోకస్ ఉన్నవాడు గెలుస్తూనే ఉంటాడు. బ్లూ ఓషన్ స్ట్రాటజీ. మనం అందరం రెడ్ ఓషన్ స్ట్రాటజీ అంటే ఉన్న చోటే వ్యాపారాన్ని వెతుక్కుంటాం. బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే కొత్త చోటకెళ్ళి వ్యాపారం వెతుక్కోవాలి. ఇక్కడే కాదు వ్యాపారం, కొత్త చోట్ల ఉంటుంది కదా. మొన్న నేను ఆశ్చర్యపోయా, మిర్యాలగూడకి వెళ్తే మిర్యాలగూడలో రైస్ మిల్స్ వాళ్ళ ఫోకస్ చూస్తే వావ్, ఇదే జూబ్లీస్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారు అనిపించింది నాకు. వెతకండి.
ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి మనం వెళ్ళాలి, మన దగ్గరికి వ్యాపారం రాదు, గుర్తుపెట్టుకోండి, వెళ్ళండి, అంత కష్టమైంది కాదు. ఇదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇందాక నేను చెప్పా కదా, అమెరికాలో ఒక షో చేశాను. ఈ కంపెనీ సర్కస్ డే సొలీల్ అనే ఒక కంపెనీ సర్కస్ పెట్టేది. 100,000 ప్రదర్శనలు సర్కస్ ఇచ్చేది. 2006 నుంచి సర్కస్ అంటే తగ్గిపోయింది. ఎందుకు? యానిమల్స్ చూపిస్తే గొడవ పెట్టేవాళ్ళు ఉన్నారు, పిల్లలందరూ వీడియో గేమ్కి అలవాటు పడిపోయి సర్కస్కి వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు. ఆ కంపెనీ మూసేయాల స్థితిలో ఆ కంపెనీ తిరిగి వచ్చి స్టేజ్ షోలు మొదలుపెట్టింది. మొన్న ఖా అనే నేను చూశాను చెప్పా కదా, 700 మంది పార్టిసిపెంట్స్ 1 గంట లోపల స్టేజ్ మీద వాళ్ళే ఉప్పెన అవుతారు, వాళ్ళే నీరు అవుతారు, వాళ్ళే సముద్రం అవుతారు, వాళ్ళే అందరూ మనుషులే. మీరు కూడా కొద్దిపాటి స్ట్రాటజీ మార్చుకోండి అంతే. ఈ దారి వెళ్ళే బదులు ఈ దారి వెళ్ళండి. అలా వెళ్ళాలంటే ఆలోచించాలి కదా. అందుకే ఇందాక నేను చెప్తున్నా, ప్రతిరోజు 1 గంట సేపు ఆలోచనకి పెట్టుకోండి. 3D లీడర్షిప్ అంటే థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్. థింకింగ్ అనేదే లేకపోతే ఎంత పని చేసినా, ఎంతమందితో మాట్లాడినా జీరో అవుతుంది. అది థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్ చేయండి. 24 అవర్స్ మైండ్ సెట్. ఎట్లా చేయాలి, ఏం చేయాలి. రాత్రి అర్ధరాత్రి 12కి లేచినా సరే నిద్ర మేలుకు రావాలి, మనకి అట్లా రావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా వర్క్ చేసేటప్పుడు సత్యం రన్ అని ఒక పెద్ద ఇనిషియేటివ్ పెట్టా. 10,000 మంది టీషర్ట్లు వేసుకుని మా ఆఫీస్ జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి పరిగెత్తి మా ఆఫీస్ బేగంపేటలో వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ టిఫిన్లు చేసి డీజే చూసి చీఫ్ గెస్ట్ కమిషనరు, లాస్ట్కి ఫైనల్కి డీజీపీ, ఇట్లా అందరినీ ఫిక్స్ చేశాం. 10,000 టీషర్ట్లు ఆర్డర్ చేశారు, టిఫిన్లు ఆర్డర్ చేశారు, గ్రౌండ్స్ బుక్ చేశారు, చీఫ్ గెస్ట్ ఫిక్స్. అంతా శనివారం పొద్దున్న రన్ అయితే గురువారం సాయంత్రం మేము ఒక రివ్యూ చేస్తుంటే 1,800 మంది మాత్రమే రిజిస్టర్ అయ్యారు ఇప్పటిదాకా. 10,000 ఎక్కడ, 1,800 ఎక్కడ, నా టార్గెట్ ఎక్కడ, నేను చేరాల్సింది ఎక్కడ? కళ్ళు బైర్లు గమ్మాయి. ఏం కాదు ఒకసారి ఓడిపోతే, కానీ ఎంత ఖర్చు పెట్టించి ఆఫీస్కి మనం మీద ఉన్న రిప్యుటేషన్ అంతా పోతుంది. ఏం చేయాలి అని తల బద్దలు కొట్టుకుంటే రాత్రి 12:30కి నాకు సొల్యూషన్ వచ్చింది. బెంచ్ మీద అని కొంతమంది ఉంటారు. బెంచ్ అంటే ప్రాజెక్ట్ అలాట్ చేయని ఐటీకి వాళ్ళని బెంచ్ మీద ఉన్నారు అంటారు. అలాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు. దీన్ని ఎవరు చూస్తారో అని సెర్చ్ చేశాను. పలానా రవీంద్ర పెనమెసెట్ గారు షూట్, ఆయన డైరెక్టర్, ఆయన కంట్రోల్లో ఉంటుంది. అర్ధరాత్రి 12:30కి ఆయనకు మెయిల్ రాశారు. సార్, వాళ్ళు కూడా సత్యం ఎంప్లాయీసే కదా, రిజిస్ట్రేషన్ తక్కువ వచ్చాయి, మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, మనకు కావాల్సిన ఫోకస్, టెలివిజన్ ఛానల్స్ అన్నీ వస్తాయి, కాబట్టి వాళ్ళ 10,000 మందిని ఒక్కరోజు నాకు రిపోర్ట్ చేయమని చెప్తారా అని రాశాను. పొద్దున 6:30కి నేను లేచేటప్పటికి మెయిల్ బాక్స్లో ఆయన రిప్లై ఉంది. ఏం రాశాడు తెలుసా? ఓకే ప్రదీప్ గారు, సో అండ్ సో శ్రీనివాస్ బుద్ధవరపు వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ, మీతో టచ్లోకి వస్తారు. నేను ఇది ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఇది పెద్ద కంపెనీ వ్యవహారాన్ని ఒప్పుకోలే. మీరు రాత్రి 12:30కు కూడా కంపెనీ గురించి ఆలోచించే మీ ఐడియాకి నాకు నచ్చి నేను ఒప్పుకున్నాను అన్నాడు. చిన్న 24/7 మనకు ఐడియాలు వస్తుంది. దీని గురించి ఆలోచించి ఎలా చేయాలి, ఇంక లేకపోతే ఇక్కడ వెళ్ళిపోతే ఈ షర్ట్ ఎట్లా ఉంటుంది మోటివేషన్. ఇప్పుడు అయిపోగానే ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ తుసుక్కు, స్నానం చేయటం ఏంటి, ఫ్రెష్, ఏమన్నా ఏం చేద్దాం మళ్ళీ షురు. 24 అవర్స్ మైండ్ సెట్. జూమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ లిమిటింగ్ బిలీవ్స్. దీని మీద కొంచెం దాని మీద క్లిక్ చేయగలరా? ఈ ప్రజెంటేషన్ మీద కర్సర్ తీసుకుని ఆ ప్రజెంటేషన్ మీద క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి చాలు, బస్ అలా ఉంచండి. ఇంకేం, నాకు మా అమ్మ అంటే ఇష్టం, మీకు కూడా మీ అమ్మ అంటే ఇష్టమా? హలో 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 హలో. ఇష్టమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మ కోసం గట్టిగా కొట్టాలి, అమ్మకి వినిపించేంత గట్టిగా కొట్టాలి. ఎందుకంటే అమ్మ తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, పుట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్న అమ్మ స్పర్శ, అమ్మ ప్రేమ మనని బతికిస్తుంది. మా అమ్మ పోయి 13 ఏళ్ళు అయింది ఇప్పటికీ, అయినా సరే నన్ను దీపం అని పిలుస్తుంది. దీపావళి రోజు పుట్టాను నేను, అందుకని దీపం అని ముద్దుగా పిలిచేది, ప్రదీప్ అని పిలిచేది కాదు. ఇవాళ కూడా మా అమ్మ ఎక్కడి నుంచో దీపం అని నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ప్రేమ అమ్మతో. మా అమ్మతో నేను గేమ్ ఆడేవాడిని, దాని పేరు ముక్కు ఫైటింగ్. కళ్ళు మూసుకొని ముక్కు పెట్టి ఇట్లా ఫైటింగ్ చేసి చిన్నప్పుడు ఆడేది. కొంచెం పెద్దగా సిగ్గులేదురా, గడ్డాలు మీసాలు వచ్చాయి అనేది, కానీ ఆడేది. ఇంకా పెద్దగా పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఇంకా బుద్ధి లేదా అనేది ఆడేది. ఇలా ఆడుతూ ఒకసారి కళ్ళు మూసుకొని ముక్కు ఫైటింగ్ చేస్తూ పొరపాటున కళ్ళు తెరిచా. మా అమ్మ అసహ్యంగా కనిపించింది. ఆధార్ కార్డు ఫోటోలో కనిపించింది. ఆధార్ కార్డు ఫోటోలో అందంగా ఉన్నవాడిని చూసారు మీరు ఇప్పటిదాకా? అక్కినేని నాగార్జున కూడా దరిద్రంగా ఉండే ఏకైక సాధనం ఆధార్ కార్డు ఫోటో. ఏంట్రా ఇంత ప్రేమించే అమ్మ, ఇంత లాలించే అమ్మ, ఇంత అందంగా ఉండే అమ్మ ఎందుకు ఇలా ఉందని కొంచెం వెనక్కి వెళ్ళి చూసా, పర్వాలా. ఇంకొంచెం వెనక్కి వెళ్ళా, బాగానే ఉంది.
ఇంకో అడుగు వెనకేసా, అద్భుతంగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది, ఇంత ప్రేమించే అమ్మ, ఇంత అందమైన అమ్మ, ఇంత మనసున్న అమ్మనే ఇంత దగ్గరగా చూడలేకపోతున్నాం కదా, ఒక సమస్యను ఎందుకు మనం మొహం మీద పెట్టుకుంటాం? దూరం పెట్టండి, జూమ్ బ్యాక్, దూరం పెట్టండి, నాకు దూరం. ఇప్పుడు నేను సరళ గారిని ఫోటో తీయాలంటే కెమెరాలో జూమ్ ఇన్ చేస్తే ఆవిడొక్కరే కనిపిస్తారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆవిడతో పాటు పక్కన ఉన్న తల్లి కనిపిస్తుంది, ఆవిడ కనిపిస్తారు, ఇంకా అందరూ కనిపిస్తారు. అలా మన సమస్యను ఎలా జూమ్ బ్యాక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఒక ప్రజెంటేషన్ చూపిస్తాను. ఇదేంటి చెప్పండి? అమీబా, స్టార్ ఫిష్ కదా. ఎండిఆర్టీ కూడా ఇంత తొక్కేం కాదు, కోడిపుంజు. చూసి మనం ఎండిఆర్టీతో ఏదో 4 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, తొక్క. కొండలెక్కినా మనం ఎండిఆర్టీ ఎక్కలేమా? ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే కోడిపుంజ పిట్టగోడ మీద ఉంది, 2 పిల్లలు చూస్తున్నారు దాన్ని కదా. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే కోడిపుంజ మన ఇంటి పిట్టగోడ మీద లేదు, పక్కింటి పిట్టగోడ మీద ఉంది, 2 పిల్లలు పొడుగ్గా లేరు, పొట్టిగా ఉన్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అసలు కోడిపుంజ కనిపించట్లే, అక్కడ వేరే యానిమల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే అక్కడ ఒక కారు ఉంది, ఇక్కడ గుర్రం ఉంది, ఇక్కడ నిచ్చెన ఉంది. కానీ మీ లెఫ్ట్ సైడ్ టాప్లో ఒకటి అస్పష్టంగా ఉంది, అది ఒక పెద్ద ట్విస్ట్. అదేంటో తెలియాలంటే నేను 1 2 3 అంటే మీరు అందరూ జూమ్ బ్యాక్ అని ఒకేసారి వెళ్ళాలి. 1 2 3. ఇదంతా నిజం కాదు, బొమ్మలు. నిజం అనుకున్నారు కదా ఇప్పటిదాకా, నిజం కాదు, బొమ్మలు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఒక అమ్మాయి బొమ్మలతో ఆడుతుంది, పైన టాయ్స్ అని ఉన్నాయి. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇదంతా నిజం కాదు, ఓ పుస్తకం మీద కవర్ పేజీ. నమ్మకం లేదా? ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే పుస్తకం ఒక అబ్బాయి ఒళ్ళో ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ట్యాంక్ బండ్ దగ్గర కూర్చున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ట్యాంక్ బండ్ కాదు, షిప్ పై భాగం, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ ఇలా కనిపిస్తుంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే షిప్ ఇలా కనిపిస్తుంది, కానీ మళ్ళీ పైన ఏదో ట్విస్ట్ ఉంది, మళ్ళీ ఏదో మలుపు ఉంది. మళ్ళీ అదేంటో తెలియాలంటే మళ్ళీ నేను 1 2 3 అంట, మళ్ళీ మీరేమనాలి? సూపర్. ఇదంతా నిజం కాదు, బస్సు మీద పెయింటింగ్. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే బస్సు క్రౌడెడ్ స్ట్రీట్లో ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇంత నిజం కాదు, టీవీలో చూపిస్తున్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వీడు ఎవడో దాన్ని చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఎంత నిజం కాదు, అమెరికాలో ఉన్న ఎరిజోనా అనే ఒక చిన్న రాష్ట్రం యొక్క పోస్టల్ స్టాంప్ అది. నమ్మకం లేదా? ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే పోస్టల్ స్టాంప్ పోస్టల్ కవర్ మీద ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు 2 ఉన్నారు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఉన్న ప్రదేశం ఎలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే ఆకాశం నుంచి ఎవడో చూస్తున్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే చూస్తున్నవాడు ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాడు. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఇలా ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. ఫైనల్గా ఇంకా జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంత ఉంది. నచ్చిందా? 740 కోట్ల మంది ఉన్న భూమి ఇంతుంటే అందులో ఏషియా ఎంత, అందులో ఇండియా ఎంత, అందులో తెలంగాణ ఎంత, అందులో చిక్కడపల్లి ఎంత, అందులో బాగలింగంపల్లి ఎంత, అందులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎంత, అందులో సరళ ఎంత, సరళ ప్రాబ్లం ఎంత. మాట్లాడితే ప్రపంచం అంతా నాకో ప్రాబ్లం, నాకో ప్రాబ్లం, నాకో ప్రాబ్లం. కళ్ళు మూసుకోండి, అందరూ మంత్రం నేర్పిస్తా. కళ్ళు మూసుకోవాలి అందరూ, నేను చెప్పినట్టు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓం, మళ్ళీ సరిగ్గా ఓం. జూమ్ బ్యాక్ ఆయన నమః, సమస్యలు దూరవాయ నమః. అంతే. మనం జూమిన్ చేసుకుని నాకు సమస్య, నాకు సమస్య, నాకు సమస్య. ఆ సమస్య అసలు మా మనవరాలు 5 ఏళ్ల పాప, దాని ఒళ్ళో పడుకున్నాను నేను, మా అమ్మాయి కూతురు పడుకుంటే ఏదో రాస్తోంది. ఏం రాస్తున్నావే అన్న, మేకప్ చేస్తున్న తాత అంది. అరే రోజు చేసే మేకప్ అని ఊరికినాడు ఊరుకోం కదా, నాలిక దూల. తాతకి జుట్టు లేదు అన్న. అదేమందో తెలుసా అండి, వెనక ఉంది తాత అంది. అంటే ఏం చెప్పిందంటే, లేని దాని గురించి బాధపడకరాని తాత, ఉన్నదాంతో ఆనందపడు నువ్వు అని చెప్పిందన్నమాట. మనందరికీ తెలుసు కదా రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారికి తెలీదా తన వయసు 70 ఏళ్ళని? ఆయన తెలుసా తెలీదా? ఎస్ ఆర్ నో? ఆయన నల్లగా ఉంటాడు, ఆయన తెలుసా తెలీదా? ఆయన తెల్లగడ్డ ఉంటుందని ఆయన తెలుసా తెలీదా? ఆయన బట్టతలు ఉంటుందని ఆయన తెలుసా తెలీదా? తెలుసు. ఇన్ని తెలిసిన రజనీకాంత్ గారికి ఇంకో విషయం కూడా తెలుసు. ఒక్కసారి మేకప్ వేసి విగ్గు పెడితే తనకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు ఆయనకి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేని దాని మీద ఫోకస్ పెట్టకు. ఫోకస్ ఆన్ వన్ క్వాలిటీ వాట్ యూ హ్యావ్. యూ విల్ ఆల్సో బికమ్ సూపర్ స్టార్. అందరు నాలా ఉండరు కదా, నేను మీలా ఉండను, మీరు నాలా ఉండరు. ఎవరిలో ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఎస్కేప్ నొక్కండి, ఎస్కేప్ నొక్కండి.
చేంజ్ విత్ ద టైమ్స్. మారుతున్న కాలంతో మారకపోతే మనం పనికి రాకుండా పోతాము. మారుతున్న కాలం టెక్నాలజీ యుగము. టెక్నాలజీతో మాట్లాడండి. ఇదివరకు మార్కెట్ మనకు తెలిసిన వాడే, ఇప్పుడు మార్కెట్ ప్రపంచంలో ఎక్కడున్నా వాడు మనకే మార్కెట్. వాడితో కాంటాక్ట్ దొరికి జూమ్ కాల్ వస్తే చాలు, మనం ఏదైనా చేయొచ్చు వాడితోటి. చేంజ్ విత్ ద చేంజింగ్ టైం. హ్యావింగ్ పర్పస్ ఇన్ మైండ్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? నా వాక్చాతుర్యం కోసం రాలా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను గొప్ప అని చెప్పుకోవడం రాలా. ఇక్కడ నేను ఎందుకు వచ్చా అంటే మీలో నిద్రాణమైన ఒక ప్రేరణని రెచ్చగొట్టి లేపి, నీ అమ్మాయి ఇటు చెప్పినట్టు చేసి తీరాలరా, మనసులో నన్ను తిట్టుకుంటూ అయినా ఎండిఆర్టీ అవుతారని వచ్చా. తిట్టుకోండి నన్ను, కానీ అవ్వండి. అయితే కదా మేము అనేది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీ పర్పస్ ఇక్కడ 600 రూపాయలు కట్టడం కాదు. మీ పర్పస్ ఇక్కడ చప్పట్లు కొట్టడం కాదు. మీ పర్పస్ ఇక్కడ కూర్చుని టీలు కాఫీలు పోయిన చేయటం కాదు. మన పర్పస్ తిరిగి వెళ్ళాక 75 రోజుల లోపల ఒక నోటిఫికేషన్, యు ఆర్ క్వాలిఫైడ్ అనే నోటిఫికేషన్ కోసం మనం వెళ్ళాలి. రెస్పెక్టింగ్ ద టైం. ప్రతిరోజు 86,600 సెకండ్లు ఉంటాయి. 84,600 సెకండ్స్ ఉంటాయి మనకి. అవి నైట్ 12 o'clock టంగ్ అని నోటిఫికేషన్ వస్తుంది, యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ 84,600 సెకండ్స్ అని వస్తుంది. వాడుకున్నవాడికి 86,000, వాడుకున్నవాడికి 42,000. అంతే కదా. నన్ను ఎవరైనా కలవాలి అని చెప్తే, అమ్మాయింది అనుకో, సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్, రా తల్లి నువ్వు 11 o'clock రేపు పంజాగుట్టలో నుంచో, నేను గచ్చిబౌలి వెళ్తున్నా, నా కారు ఎక్కువ, గచ్చిబౌలి వెళ్ళిన దాకా మనం కలిసి మాట్లాడుకుందాం. కారులో ఖాళీగానే ఉంటాం కదా, కలిసి మాట్లాడుకుందాం. నీకు టైం ఉంటే ఒక పావు గంట కారులో వెయిట్ చేయి, నా మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి నేను వస్తా, వచ్చేటప్పుడు మళ్ళీ అరగంట మాట్లాడుకుందాం, నేను మళ్ళీ పంజాగుట్టలో దింపుతా అని చెప్తా. టైం లేదనొద్దు, టైంని ప్రయారిటైజ్ చేయండి. ప్రతివాడి దగ్గర పుష్కలంగా ఉంది టైము. మనమే వేస్ట్ చేసుకుంటున్నాం టైంని, దాని మీద ఫోకస్ పెట్టట్లా. ఎన్టీ రామారావు గారు, గ్రేట్ ఎన్టీ రామారావు గారు నన్ను రమ్మన్నారని చంద్రబాబు నాయుడు గారు రాత్రి 11:30కి ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారు. పొద్దున్న 5ంటికి 91లో 92లో పెద్ద ఆయన మిమ్మల్ని కలుస్తారట, ఓసారి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి 5:02 అయింది. 2 నిమిషాలు లేట్కి వెళ్ళా. ఇలా చూశాడు, వాచ్ని చూశాడు, నన్ను చూశాడు, గడియారాన్ని చూశాడు, నన్ను చూశాడు. ఏమన్నారు తెలుసా అండి? ఏం బ్రదర్, నా జీవితం నుంచి 2 నిమిషాలు దొంగలిచ్చావు అన్నాడు. 2 రూపాయలు కాదు, 2 నిమిషాలు దొంగలిచ్చామన్నాడు. మొహం మీద నీళ్లు పడి, ఇక్కడ 3:45 సెషన్ అంటే 3:45కి వచ్చి అక్కడ కూర్చుంటాను నేను. ఐ రెస్పెక్ట్ టైం. టైం 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 టైంని రెస్పెక్ట్ చేయండి. మంచి టైం అంటే పంచాంగం చూసి రాహు కేతు ఇది అది, ఇవాళ పంచమి, మీరు పొద్దున్నే వెళ్ళండి, 4:30కి రాహు కాలం, ఇది కాదు మంచి టైం. క్లయింట్ రమ్మన్నప్పుడు పావు గంట ముందెళ్ళి కూర్చోవడం మంచి టైం. అది అన్నిటికంటే బెస్ట్ టైం అది. ట్రాఫిక్లో ఇరుక్కున్నా సార్, పంచర్ అయింది సార్, యాక్చువల్గా వద్దాం అనుకున్నా సార్, మోషన్స్ సార్, ఇవన్నీ బ్యాడ్ టైమ్స్. అర్థమవుతాను కదా. ఎవరికైనా టైం ఇస్తే 15 నిమిషాల ముందర గ్రౌండ్లో కారులో కూర్చుంటాను నేను. వాడు ఎక్కడ సార్ అంటాడు, రావచ్చా అని లోపలికి వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ రెస్పెక్ట్ టైం, టైం విల్ రెస్పెక్ట్ యూ. మంచి టైం వస్తుంది మీకు. రెస్పెక్టింగ్ ద టైం. బిల్డింగ్ సోషల్ క్యాపిటల్. మన చుట్టూ ఈ రోజున డబ్బు ఎంత ఉందని ఎవడు చూడ్డు. నెట్వర్కింగ్ ఈజ్ నెట్వర్కింగ్. వీలైనప్పుడల్లా ఎక్కడ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి. సోషల్ క్యాపిటల్. 10 మంది మనతో మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఇప్పుడంతా బిఎన్ఐస్ వచ్చేసినాయి, బిజినెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి. ప్రతి చోట వ్యాపారం చేసే వాళ్ళంతా కలుస్తున్నారు. సో మనీ మీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వచ్చాయి. నాకు బిలీఫ్ లేదు కులాల మీద, మతాల మీద. నా 64 ఏళ్ల వయసులో నీ కులం ఏంటని ఎవరిని అడగల నేను. నాకు అవసరంలా. నాకు కావాల్సింది కేవలం మనిషిలో ఉన్న మంచిని చూడటం మాత్రం నాకు కావాలి. నాకు ఎవరు అక్కల. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇందాక ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కిందకి వెళ్ళాడు, మా డ్రైవర్ వస్తాడు, అఫ్రోజ్ ఖాన్ వాడి పేరు. ఇంతలా అంత పొడుగుంటాడు, కావాలని పెట్టుకున్నా. ఎవడన్నా నన్ను కొడితే పక్కన ఎవడోడు ఉండాలి కదా. వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడికి క్రికెట్ ఇష్టం, నాకు క్రికెట్ ఇష్టం. ప్రతిరోజు ఆన్ యావరేజ్ నేను 300 kilometers ట్రావెల్ చేస్తాను, ఏదో ఊరికి వెళ్ళటం రావటం కారులో. వాడు నేను ఇద్దరు కలిసి ఉంటాం. ఓ రోజు సూర్యాపేటలో ఎక్కడో నా పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఇట్లా వచ్చి పక్కన కూర్చొని, ప్రజు గారు నమస్కారం. నమస్కారం. ఆయన ఎవరండి అన్నాడు. నా కొలీగ్ అండి అన్న. ఓ కొలీగా ఏం చేస్తూ ఉంటాడు? నా కారు నడుపుతూ ఉంటాడండి అని. అతను లేచి చేయగడుకోడు. అదేంటండి డ్రైవర్తో పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు అన్నాడు. అదేంటండి డ్రైవింగ్ చేసినప్పుడు కారులో ఎవడ పక్కన కూర్చుంటానండి అన్న. దానికి అడ్డు రాలే, దీనికి అడ్డు వస్తుందా? కులాలు మతాలు లేదండి. ఎవడు మనతో పాటు నడిస్తే వాడే మన కులం, అంతమించి ఇంకేం లేదు. సో నా ఉద్దేశం అదే.
బిల్డ్ ఏ సోషల్ క్యాపిటల్. మన చుట్టూ 10 మందిని పెంచుకోండి. మనిషి కలుపుకుంటూ పోవాలి. మనం ఒక ఫోన్ చేస్తే 10 మంది వచ్చేలా ఉండాలి. సోషల్ క్యాపిటల్. ఇప్పుడు ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు, మనుషులతోటి సోషల్ క్యాపిటల్ బిల్డ్ చేసుకోండి. యు ఆర్ అన్ అసెట్. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ హెల్త్, మీ వెల్త్, మీ మెంటల్ మెచ్యూరిటీ, మీ స్పిరిచువాలిటీ, మీ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉంచుకుంటే ఆటోమేటిక్ అవకాశం వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత భార్యతో నీకు రిలేషన్షిప్ రాదు. డబ్బు వచ్చిన తర్వాత నీ హెల్త్ రాదు. మంచాన్ని కొనగలవు, నిద్రను కొనలేవు, కంచాన్ని కొనగలవు, ఆకలిని కొనలేవు కదా. కాబట్టి మనం ఫిట్గా ఉంచాలి. 65 years మై ఏజ్. ఇవాళ దాకా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలా. బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ దాకా నాకు ఒక్క అలవాటు లేదు. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, నాన్ వెజ్ తిన్ను. ఒక్క స్త్రీమూర్తి నా చూపుతో కానీ నా మాటతో కానీ ఇబ్బంది పడలా. మోసం చేయను, అన్యాయం చేయను, జూదవాడను, ఏ పని చేయను. నాకు ఇష్టమైనట్టు నేను బతుకుతాను. కాబట్టి నేను హెల్తీగా ఉన్నాను. ఆపర్చునిటీ వస్తుంది. కమాన్ సార్ రండి అంటాను. నడవలేనండి, కాస్త వీపు నొప్పిగా ఉంది అంటే పిలుస్తాడు ఎవడైనా? మెయింటైన్ యువర్ పర్ఫెక్ట్ హెల్త్, మెంటల్ అండ్ ఫిజికల్. పర్ఫెక్ట్ హెల్త్. ఎవడో చెప్పి డాక్టర్కి వెళ్ళాక డాక్టర్ చెప్పినప్పుడు వెళ్ళి పరిగెత్తడం కాదు. ప్రతిరోజు మీ బాడీ ఇండెక్స్ చూసుకోండి, మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ఎప్పుడైతే మీరు మంచిగా ఉంటారో, అద్దంలో మీకు మీరు స్మార్ట్ అనిపిస్తారో, కమాన్ ప్రదీప్ ఎట్ 64 యువర్ రాకింగ్ అని నాకునేమో అనుకోకపోతే ఎవడంటాడమ్మా? ఎవరన్నారు తల్లి? నేను చెప్తున్నాను, యూ షుడ్ బి ఫిట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. యు ఆర్ అన్ అసెట్. లైఫ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పిక్చర్. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇన్పుట్ పాజిటివిటీ, అవుట్పుట్ పాజిటివిటీ. మనం ఏది చేసినా అంతా నా మంచికి అయింది. ఇన్పుట్ ఏం చెప్పినా ఓకే బాస్ ఇది నీ మంచికి. అవుట్పుట్ మన శ్వాస ఎలా తీసుకుంటాం, ఓన్లీ పాజిటివిటీ. ఇట్ ఈస్ నాట్ క్యాపిటలిజం, ఇట్ ఈస్ నాట్ సోషలిజం, ఇట్ ఈస్ నాట్ కమ్యూనలిజం, ఇట్ ఈస్ నాట్ హీరోయిజం, ఇట్ ఈస్ నాట్ జర్నలిజం, ఇట్ ఈస్ నాట్ పవనిజం ఈజ్ గోయింగ్ టు రూల్ యూ. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఇజం. పాజిటివిజమే మన ముందు తీసుకెళ్తుంది. నథింగ్ బియాండ్ దట్. ఎస్ ఐ క్యాన్ అనే పాజిటివిజం మనని తీసుకెళ్తుంది. నేనేమో పడిపోతాను, 100% పడిపోతావు. నేను గెలవనేమో, ఈసారి కాదులే వస్తారు, నెక్స్ట్ టైం వాళ్ళని ఉంటారు, వాళ్ళని చూస్తే కర్ర తీసుకొట్టాలనిపిస్తుంది. ఈసారి మాట్లాడుతావు బాస్ సాయంత్రం, ఇప్పుడు వద్దండి నెక్స్ట్ టైం. ఎండిఆర్ ఇప్పుడు వద్దండి నెక్స్ట్ టైం. అరే ఎప్పుడురా నెక్స్ట్ టైం? నువ్వు చచ్చాక. ఇదే బెస్ట్ టైం, నెక్స్ట్ టైం కాదు. దిస్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. ఎవడైతే ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తారో, మీరు ఓడిపోయినా పర్వాలా, అరే ప్రయత్నించాను ఓడిపోయానని చెప్పొచ్చు. ముందుకెళ్ళి 6 కొట్టే కదా బాల్ తగిలితే 6 అవుతుంది, లేకపోతే అవుట్ అవుతాం. మరి ధోని లాస్ట్ ఓవర్ 16 రన్లు కొట్టాలి. ఎప్పుడైనా అన్నాడా సార్ 16 ఎక్కువ సార్ అన్నాడా? నేను క్యాప్టెన్, నేను కొట్టకపోతే ఏమవుతుంది అన్నాడా? నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాంలే అన్నాడా? ఎప్పుడు అనలా. ముందుకెళ్ళి లేపి కొట్టి ఇండియాని గెలిపించాడు. మీకు కూడా చెప్తున్నా, 76 days MDRT 1 title. ముందుకెళ్ళి కొట్టండి, ఇంటెన్సిఫై. మీరు చేస్తున్న పనిని డబుల్ చేయండి, త్రిపుల్ చేయండి, కింద పడండి, ఏడవండి, చావండి, బతకండి, ఏమన్నా చేయండి, గెలిచి చూపించండి. అప్పుడే మన వాల్యూ ఉంటుంది. ఇంత మాట్లాడే నేను నా జీవితంలో ఓడిపోయి ఉంటే మీరు ఎవరు నన్ను మాటలు కూడా వినరు. గెలిచేవాడి మాటే ప్రవచనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచేవాడి మాటే ప్రవచనం అవుతుంది. అది ఇంకెవరిది కాదు. యు ఆర్ యువర్ ఓన్ బ్రాండ్. మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోగల, మీకు మీరే బ్రాండ్ కింద ఎమర్జ్ అవ్వచ్చు. అరే చిరంజీవి గొప్పవారు అంటే విజయ్ దేవరకొండ రాలేదా? కొత్తవాడు రాడా? ఇంకో కొత్త హీరో వచ్చి రేపు పొద్దున కోర్టు సినిమాలో పిల్లాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, వాడి చప్పట్టు కొట్టట్లేదా మనం? గెలుపు ఏ ఒక్కడి సొత్తు కాదు. వాళ్ళు నిన్న గెలిచారు, మనం ఇవాళ గెలుద్దాం అని మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. అంతా మించేం లేదు. వాళ్ళు MDRTలు అయితే అయ్యారు, మనం కాకుండా ఉందా? ఓన్లీ 20 మందికి ఛాన్స్ MDRT ఇవ్వడానికి LIC అంటుందా? 10,000 మంది అయినా స్వాగతం పలుకుతారు కదా. మనకి స్థానం ఉంది, మనం గెలగలుగుతాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ. పక్కవాడి పోస్ట్ పెడితే దాన్ని లైక్ చేయడం కాదు తల్లి, పక్కవాడి పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేయడం కాదు తండ్రి, పక్కవాడి ఛానల్ పెడితే గంట కొట్టి సబ్స్క్రైబ్ చేయడం కాదు. నీకంటూ ఒక ఛానల్ ఎడవాలి, నువ్వు దాన్ని లైక్ చేయాలి, ప్రపంచం దాన్ని షేర్ చేయాలి, ప్రపంచం అంతా సబ్స్క్రైబ్ చేయాలి. ఎవరు LIC అంటే సరళ LIC అని ప్రపంచం అంతా చెప్పేలా నువ్వు తయారవ్వాలి. అప్పుడే మనం బ్రాండ్ కింద ఎమర్జ్ అవుతాం. ట్రై చేస్తా అంటే ట్రైకి ఫుల్ ఫామ్ తెలుసా మీకు? ట్రై చేయటం అంటే టైం టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. నిన్ను తిరిగి కొత్తగా ఆవిష్కృతం చేసుకోవటమే ట్రై చేయటం.
రేపంటే వాళ్ళు చెప్పట్లా మీకు 76 రోజులు ఉంది ఈ క్షణం నుంచి. 75 డేస్. ప్రపంచంలో ఏదైనా మారచ్చు, మీరు కూడా మారచ్చు. ట్రై చేయండి, కొత్త దాన్ని తీసుకెళ్ళండి. పీపుల్ లైక్ యూ వెన్ యూ ఎక్సెల్. ఇన్వాయిస్ యువర్ ఐడియాస్. మీ ఐడియాస్ని అమ్మగలగాలి. మార్కెట్ యువర్ ప్లాన్. ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం మార్కెట్ చేసుకోవాలి. ఇంటెన్సిఫై యువర్ ఎఫర్ట్స్. క్రియేట్ ట్రస్ట్వర్తినెస్. అవతలవాడు మన మీద నమ్మకం కలిగించాలి. బ్లూ ప్రింట్ యువర్ ఫ్యూచర్. నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఎల్ఐసి అమ్మంగానే నమ్మకం రాదు. దాని తర్వాత చేసే పోస్ట్ సేల్ ఉంటుంది కదా, సర్వీసు, అది ముఖ్యం. వాడితో ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు, దాన్ని పోస్ట్ సేల్ సర్వీస్ అంటారు. దాంతో టచ్లో ఉంటే వాడు చెప్తాడు, అరే ఒక బ్రహ్మాండమైన వ్యక్తి ఉన్నారా నా ఫ్రెండ్, నాకు బాగా చేసి పెట్టాడు, మీకు ఇంకోటికి రిఫరెన్స్ చేస్తాను. రిఫరల్ బిజినెస్తో వ్యాపారం వస్తుంది, సొంతంగా రాదు. నమ్మిన వాడు నేను నమ్మాను, నేను ఇది కొన్నాను అని చెప్తే, రెండో వాడు సారి చెప్తున్నాడు, నమ్మాడు, కొన్నాడు, నేను కూడా కొంటానని ముందుకు వస్తాడు. అది ట్రస్ట్ వర్తినెస్ వల్ల వస్తుంది. బ్లూ ప్రింట్ యువర్ ఫ్యూచర్. ఒక ఆర్కిటెక్ట్ గీస్తే ఒక ప్లాను, చదువుకొని మేస్త్రి ఎలా ఇల్లు కడతాడో మన బ్రెయిన్ ఒక ప్లాన్ గీసి మీరే మీ కొత్త ఇల్లు కట్టుకోండి. భవిష్యత్ ఇల్లు, జీవితపు ఇల్లు, మీ ఆనందపు ఇల్లు, విజయపు ఇల్లు. ఈ ఇల్లంతా మీరు ప్లాన్ చేసుకుని మీరు ఎలా వెళ్తే అలా ముందుకెళ్తారు. యు ఆర్ మెజర్డ్ బై నెంబర్స్. నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని అంటే కోట శ్రీనివాసరావు నాకేంటి అని అడిగాడు కదా. ఎల్ఐసి అడుగుతుంది, నాకేంటమ్మా, ఎండిఆర్టీ అయ్యారా, సిఓటీ అయ్యారా, టీఓటీ అయ్యారా, నువ్వు ఎంత గొప్ప అయితే నాకేంటి, ఈ సంవత్సరం ఇచ్చావు, ఈ సంవత్సరం ఎంత అమ్మావు, ఎంత ప్రీమియం వచ్చింది, ఎంత పాలసీలు ఇచ్చావు, ఏం చేసావు అని అడుగుతారు. అంత ఇష్టమైన విరాట్ కోహ్లీ 100 కొడతాడు, ఒకసారి సిన్నా కొడతాడు. ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఇప్పుడు ఆడబోయే రేపు 19th అక్టోబర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఉంటాడు, శుభ్మన్ గిల్ ఉంటాడు, యశస్వి జైస్వాల్ ఉంటాడు, రోహిత్ శర్మ ఉంటాడు. ఆ రోజు కొత్తగా వచ్చిన ధ్రువ్ జువో ఎవడో ఒక్కడు 100 కొట్టాడు అనుకుందాం, వాడికి ఇస్తారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? రోహిత్ శర్మ గారు బాధపడతారండి అని ఇస్తారా? ఎవడు పర్ఫామ్ చేస్తే ఎల్ఐసి వాడిని నెత్తినెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ అయినా అంతే. పర్ఫార్మర్ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్, నథింగ్ మోర్ దెన్ దట్. ఫ్యూచర్ బిలాంగ్స్ టు యూ. మీరు పాజిటివ్ థాట్స్, నేను అవ్వగలను, ఎక్సలెంట్ వర్డ్స్, 10 మందితో బ్రహ్మాండంగా మాట్లాడి సూపర్ యాక్షన్స్ ఇప్పుడే చేస్తాను అనుకుంటే మీరే ఫ్యూచర్లో బయటికి వెళ్తారు. ఒక ఇన్సైట్ఫుల్ జర్నీ. ఈ రోజు నుంచి 75 రోజుల పాటు పెడల్ తొక్కితే కదా సైకిల్ ముందుకెళ్తుంది. పెడల్ తొక్కితే సైకిల్ ముందుకెళ్తుంది కదా. స్టాండ్ వేసిన సైకిల్ ముందుకెళ్తుందా? వెళ్ళదు కదా. పెడల్ తొక్కాలి కదా, బ్యాలెన్స్ చేయాలి కదా, చేత్తో హ్యాండిల్ బార్ పట్టుకోవాలి కదా, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు రోడ్డుని చూడాలి కదా, లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో మొత్తం అంతా మన మీద కంట్రోల్ ఉంటే కదా సైకిల్ తొక్కగలము. 75 రోజుల పాటు కొత్త ప్రయాణం. 2 టైర్లు ఉన్నాయి. ఒక దాని పేరు ఆత్మవిశ్వాసం, రెండో దాని పేరు హార్డ్ వర్క్. ఈ 2 టైర్లతో ప్రపంచంలో ఎక్కడైనా మీరు తొక్కుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. ఈ 2 మీకు కావాలి. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం. ఈ 2 ఉన్నాయంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు. యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, ప్రపంచం మొత్తం అని అడుగుతూనే ఉంటారు. ఇక్కడికి వచ్చే ముందు కూడా ఎవరో అడుగుతారు, నేను అవసరమా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా, నువ్వు సంపాదించేదేంటి, నువ్వు పెద్ద చేసావులే, ఇంతకాలం ఏడవలేంది, ఈ ఒక్క రోజులో ఏడుస్తావా అని అంటారు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఐఎమ్ ఎండ్. మీరు మామూలుగా ఆకలిస్తే బ్రేక్ఫాస్ట్కి హోటల్కి వెళ్తాం మనం, ఓ ప్లేట్ ఇడ్లీ తింటాం, కాఫీ తాగుతాం. ఇంకా ఆకలిస్తే వడో దోశ తిని కాఫీ తాగి వస్తాం. ఇదే మనం అదే హోటల్లో స్టే చేస్తుంటే వాడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని ఇస్తాడు. స్ప్రౌట్స్ వేసుకుంటాం, ఫ్రూట్స్ వేసుకుంటాం, ఎగ్ వేసుకుంటాం, ఆమ్లెట్ వేసుకుంటాం, ఇడ్లీ, వడ, దోశ, పూరి ఉంది, పూరి కూడా ఉందా, సరే పూరి కూడా పట్టరా అని తింటాం. ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎంత చెత్తదో పక్కవాడిచ్చే కాంప్లిమెంటరీ ఉచిత సలహాలు కూడా అంతే చెత్తవి. యువర్ లైఫ్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఏమనుకుంటే అది చేయండి. మీరు చేసినా సరే చేయకపోయినా సరే మీరు అనుకున్న పని మాత్రం మీరు చేయగలుగుతారు. మీరు చేయండి. నేను ఎవరిని కేర్ చేయను. నా లైఫ్ బురదలో పుట్టిన పద్మం, కమలం బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మట్టిలో పుట్టిన డైమండ్ అవుతుంది, బొగ్గులో పుట్టిన. అలా మీరు చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది నిరాశపరిచినా యూ కెన్ గ్రో ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ బి యువర్ సెల్ఫ్. మీరుగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మై 50th year యాజ్ ఎ పబ్లిక్ స్పీకింగ్. మీరందరూ కూడా ఎండిఆర్టీ పూర్తి చేయాలని, మీరందరిలో ఎవరో ఒకళ్ళు డిసెంబర్ 1 2 10 మంది డిసెంబర్లో ఎండిఆర్టీ కొట్టి మార్చి లోపల ఎండిఆర్టీ కొట్టాలి. నా నెంబర్ గంపా నాగేశ్వరరావు దగ్గర ఉంటుంది. ఎక్కడైనా నెంబర్ దొరకడం పెద్ద కష్టం కాదు. నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు. సార్
ఐఎమ్ డబుల్ ఎంఏఆర్టీ అని మార్చి 31 తర్వాత మీరు కొడితే మీ ఎవ్వడి ఇష్టమైతే వాడితో నేను లంచ్ తీసుకెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. ఎలా ఉంది ఫ్రెండ్స్ సెషన్? సూపర్ వండర్ఫుల్. ఎండిఆర్టీ సాధిస్తున్నామా మనము 31 డిసెంబర్ లోపల. గట్టిగా క్లాప్స్ సార్ని మనం చిరు సన్మానం చేద్దాము. మీ చేతుల మీద ఒక వ్యక్తి సన్మానం చేయాలి. వెంకటేష్ గారు అండి, మన అమౌంట్ కలెక్ట్ చేసింది బత్తుల వెంకటేశం గారు. సో 600 మందికి చేయడం అంత ఆశామాషి కాదు. చైర్మన్ క్లబ్ మెంబర్ ఫ్రమ్ చౌటుపల్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.